ఆ హిరణ్యకశిపుడి సింహాసనం మీదకి వచ్చి చెక్క వచ్చారు, కూర్చున్నారు. సంభృత తేజసం విభుం. వాడిని సంహారం చేసిన తర్వాత ఒక రాజు యొక్క రాజ్యానికి వెళ్ళి వాడు అహంకరిస్తే అంతకంటే ఘనుడైనటువంటి ఒక రాజు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సంహారం చేసి అతని రాజ్యాన్ని ఈయన తీసుకున్నారన్నమాట. అందుకోసమని ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సంభృత తేజసం విభుం అలక్షితద్వైరథ చమరషణం ప్రచండ వక్త్రం నవభాజ కశ్చన. ఆ మంచి ఉగ్రంగా కూర్చున్నారు. కూర్చుంటే ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉందా? ఎవరికి లేదు. మన నిశమ్య లోకత్రయ మస్తక జ్వరం తమాదిదైత్యం హరిణ హతం మృతే. అందరికీ తెలిసిపోయింది లోపల. ఆ హిరణ్యకశిపుణ్ణి సమస్త లోకాలకి చాలా కంటకుడైనటువంటి వాడు చనిపోయాడని. అందుకోసం ఇక పుష్పవృష్టి కురిసింది. అందరూ కూడా తత్రోపవ్రజ్య అందరూ బయలుదేరారు. ఎక్కడి దాకా? అల్లంత దూరాన్ని దాకా. నృసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరు సాహసించలేదు. తత్ర ఉపవ్రజ్య విబుధ బ్రహ్మ ఇంద్ర గిరిశాదయ. ఎంతమంది ఋషులు, కిన్నరులు, సిద్ధులు, విద్యాధులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకంతో ఒక్కొక్క రీతిగా స్తోత్రం చేస్తారన్నమాట. అందుచేత ఆ విష్ణు పార్షదులంతా సునంద కుముదాదులంతా కూడా వచ్చారు. వచ్చేసరికి ఒక్కొక్కడు స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రం చేసే ముందు నృసింహస్వామి యొక్క ఒక దండకం పోతన భాగవతంలో ఉంది. నారాయణరావు గారు ఒక్కసారి వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు భాగవతంలో లేనివి ఇతర గ్రంథాల నుంచి తీసి మనకి ఎన్నో చెప్పారు. హృదయం ఆనందంలో మునిగిపోయింది. ఇప్పుడు మాట రావడం కూడా కష్టమే. బ్రహ్మదేవుణ్ణి ఎటువంటి కఠినమైనటువంటి ఆయుధంతో చీల్చబడని దేహం కావాలి అని కోరాడట హిరణ్యకశిపుడు. ఖరాయుధ భేద్యం కాని శరీరం కావాలి అని. ఆయన సరే అని నీ శరీరం నఖరాయుధ భేద్యమే అని చెప్పి వరం ఇచ్చారు అని చెప్తారు. నఖము అంటే గోరు అనేటువంటి విషయం అప్పటికి హిరణ్యకశిపుడికి తెలియదేమో. ఇక ఎంతోమంది కవులు రకరకాలుగా ఈ సన్నివేశాన్ని అనుభవించారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఇంకా పేగులవి కెలుగుతూనే ఉన్నట్టు చాలాసేపు. అయ్యా చనిపోయాడు కదా ఇంకా బయటికి రండి అని అడిగితే ప్రహ్లాదుడు లాంటి రత్నాలు ఇంకా ఏమైనా ఆయన కడుపులో ఉన్నాయేమో వెతుకుతున్నారు రా అన్నారట. అటువంటి అద్భుతమైనటువంటి నృసింహ అవతారాన్ని, వాటిలోని గొప్పదనాన్ని మనకి ఇంత అందంగా వినిపించిన తర్వాత ఇంకా మాట రావడం కష్టం. అయినా ప్రయత్నం చేద్దాం. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు అడిగిన తర్వాత ఏం జరిగింది అంటే నృసింహ ఆవిర్భావం జరిగింది అంటూ పోతన గారు నృసింహ యొక్క రూపాన్ని పాదాది కేశ పర్యంతం వర్ణిస్తారు. అంత దానవేంద్రుండు పరిగృహ్యమాణవైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయగాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి అయిన హరినిందు చూపుమని కనకమణిమయ కంకణ క్రంకార శబ్ద పూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశల మిణిగురులు చదర చెటిలి పెటిలిపడి బంభజ్యమానం బగునం మహాస్తంభంబు వలన ప్రళయవేలా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత జోహుష్యమాణ మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాయంబులైన ఛట ఛట స్ఫట స్ఫటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై జగసి ఆకాశ గుహరాంతరాళంబు నిర్వకాశంబు చేసి నిండినన్ పట్టుజాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయుశిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా
ప్రఫుల్ల పద్మజుగళ సంకాశ భాసుర చక్ర చాపహర కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ విరమిత విశ్వ విశ్వంభరాభర ధౌరే ఇది కుంభి కుంభిన సకుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధి జాత సుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుడుండును గణగణాయమాన మణికింకినీ గణముఖరిత మేఖలా వలయ వలయత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభీ వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజపట తైజ అతికాల విత్రాయమాన రక్షోరాగ వక్షోభాగ విశంకట క్షత్ర చుంచులాంగలాయమాన శరణాగతినైన చకోర చంద్రరేఖాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ముఖర నఖరుండును శంఖ చక్ర గదా కుంతతో మర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార శోభిత కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రిబళీత శిఖర శిఖరామ పరిణద్ధ బంధుర కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదుప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ దగద్దగాయమాన తటిల్లతా సమాన దంష్టాంకురుండును ప్రళయకాల తటిల్లతా సమాన దంష్టాంకురుండును మేరుమందర సంకాశ మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడి నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సప్తసాగరుండును వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార శోభిత కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును శిఖర శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచరితాధరుండును కల్పాంతకాల భువన గ్రసన విరసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతురిత తరతరాజమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడి నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సప్తసాగరుండును మందర వసుంధరాధర సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల సీకరాకార కేసరుండును కర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజగర్జన నినాద నిర్దర్ద కుముద వామనై రావణ సార్వభౌమ ప్రముఖ దిగివరాది కర్ణకోఠరుండును ధవళధరాధరకి దీర్ఘ దుర్వలోకనీయ దేహుండును దేహ ప్రభాపణల నిర్మధ్యమాన పరిపంథీ యాతుధామన నికురంభ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జయగీయమాన కరుణావీరస సంవితుండును మహాప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినంకనుగొని నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు మానవాకారము కేసరియాకారమును నది హరిమాయా రచితమగు యదార్థము చూడన్. నృసింహస్వామి యొక్క శబ్ద బ్రహ్మ ఆవిష్కృతమైంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో చివరిలో ఒక నృసింహదండకం ఉన్నది. రాసి ఎక్కడో పెట్టా, అది చదువుదామనుకున్నా, కానీ నువ్వు అది చదవలేవు, చదివే వ్యక్తి ఎవరున్నారని పరమాత్మ ఇక్కడ ఏర్పాటు చేశాను. అందుచేత నేను మరిచిపోవటము చాలా మంచిదే అయింది. ఇంత అద్భుతంగా సభలో పరమేశ్వర కృప వల్ల చాలా బాగా ఉన్నది. అస్తు. అయితే బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చారు. వచ్చి ఆ ఉగ్ర నృసింహస్వామిని ప్రసన్నుణ్ణి చేసుకునే ప్రయత్నంలో బ్రహ్మదేవుడు మొదలు. బ్రహ్మదేవుడు కుమారుడు కదండి, వరం ఇచ్చింది కూడా ఆయనే. ఇక్కడ అపరాధి కుమారుడు కూడా. అందుచేత తర్వాత ఒక మాట అంటారు, నాయన పద్మసంభవ, ఇలాంటి వరాలు అందరికీ ఇవ్వకూడదురా అబ్బాయి అని అంటారు. పద్మసంభవ అని ఎందుకన్నారు? నువ్వు జడంలో నుంచి పుట్టావురా, ఈ మాత్రం తెలివితేటలు లేవు కదరా, అలాంటి వాడు తెలివితేటలు లేని వాళ్ళలాగా ఉండాలి, తెలివితేటలు వాళ్ళలాగా ఉండకూడదు. అందువల్ల పద్మసంభవ అని సంబోధించారు. ఆ రకంగా చెయ్యవద్దు.
అని ఎవరికి పెట్టవలసినవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు దాతరు. పరమాత్మ యొక్క స్థితి అది. ఇప్పుడు ఇంద్రుడు ఒక రకంగా సమాధానం చెప్తున్నారు. స్వామి, అందరి హృదయాల్లో నీవే ఉంటావు, వాడి హృదయంలో కూడా నీవే ఉన్నావు. అయితే వాడి హృదయం, ఆ లోపల హృదయ కమలం సంకుచితంగా ఉంది. నువ్వు దాన్ని కాస్త స్పష్టం చేసి వికసించేట్టు చేశావు స్వామి అని చెప్పి అతను ఈ రకంగా అందరూ కూడాను పితృదేవతలు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా విషయాల్ని కాస్త చెప్తూ ఉన్నారు. ఆ చెప్పే సందర్భంలో కింపురుషులు ఒక అందమైనటువంటి మాట చెప్పారు. వయం కింపురుషా అంటే పురుషుల కంటే కొద్దిగా తక్కువ వాడు. త్వం మహాపురుష, నీవు మహాపురుషుడు. అయం కుపురుష, ఈ చనిపోయిన వాడు నీచ పురుషుడు. అందుకోసమని వయం కింపురుషా త్వం మహాపురుష అయం కుపురుష నష్ట ధికృత సాధుభిర్యద. వాడు నష్టమైపోయాడు. ఎందుకు? ధికృత సాధువి, మంచి వాళ్ళ చేత ధిక్కరింపబడినవాడు వీరుడు ఏ విధంగా పోయాడు ఆ రకంగా పోయాడు స్వామి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ ఉగ్ర నృసింహ స్వరూపాన్ని చూచి భయపడిపోయి ప్రసన్నుడు కావాల్సిందని ఆయన కాస్త కోరారట. ఆ కోరిన మొత్తం 17 మంది 17 రకాలుగా చెప్పారు. ఇటు పైన మహానుభావుడు ప్రహ్లాదుడి దగ్గరికి వస్తున్నారు. నారదులు వారు చెప్తున్నారు, నాయనా ధర్మరాజా వింటున్నావటయ్యా అన్నారు. స్వామి వింటున్నాను చెప్పండి అని. ఈ సందర్భంలో ఏవం సురాదయ సర్వే బ్రహ్మరుద్ర పురస్సరా, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళడగా దగ్గరికి అన్నారు. నోపైతు మశకన్, వెళ్ళడానికి ఎవరు కూడా ఎందుకంటే మంజు సంరంభం, మంచి కోపంగా ఉన్నారు ఆయన. సుదురాసదం, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే లేదు. భార్యని పంపిస్తే మంచిది అని చెప్పి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేశారు. సాక్షాత్ శ్రీ ప్రేషిత దేవై దృష్ట్వా, దేవతలంతా అమ్మగారు మీరు వెళ్ళండి, స్వామివారి కోపంగా ఉన్నారు అని అంటే తన్మహదద్భుతం, నాయన మా వారు ఇట్లా ఉంటారు నేను ఎప్పుడు చూడలేదురా, చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి అదృష్ట అశ్రుతపూర్వత్వ, ఆయనకి ఇంత రూపం ఉంటుందని, ఆ రూపంలో ఇంత కోపం ఉంటుందని వినం లేదు, చూడడం లేదు. కాబట్టి స నోపేయాయ శంకిత, ఆమె కూడా భయపడింది. వెళితే ఏం కేకలిస్తారో అని దూరంగా ఉంది. అప్పుడు ఏం చేశారంటే ప్రహ్లాదం ప్రేషయామాస, ప్రహ్లాదుని పంపించారు. ఎందుకయ్యా అంటే బ్రహ్మదేవుడు పంపించాడు. ఎందుకయ్యా అంటే తాత ప్రసమయ ఉపే, నువ్వు ఆయన్ని చల్లబరచవయ్యా అన్నారు. నాకేం పని అంటానికి వీల్లేదురా అబ్బాయి ప్రహ్లాద, ఎందుకంటే నువ్వు ఉన్నారు అంటేనే ఆయన ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు, నీ వల్ల వచ్చాడు. అందుకోసం నిన్ను మీ నాన్న శిక్షిస్తుంటే మీ నాన్నని శిక్షించడానికి ఆ రూపం ధరించి మీ నాన్న కోరుకున్న రూపము, నువ్వు కోరుకున్న రూపము, సనకాదులు కోరుకున్న రూపము, నారదుడు కోరుకున్న రూపము, అర్జునుడు కోరుకున్న రూపము, బ్రహ్మ కోరుకున్న రూపము, ఎన్ని రూపాలు కూడా ఈ రూపంలో ఉంది. అందువల్ల వెళ్ళవలసిందే. ఎందుకంటే శ్రీధర స్వామి వారు గీతలో ఉన్న శ్లోకాన్ని బట్టి భృత్య భాషితం అంటే భృత్యేన అర్జునాయ భృత్యాయ అర్జునాయ యద్భాషితం తత్ సత్యం విధాతం అని కూడా ఇస్తారు. నారదుడు చెప్పాడు అనమాట. పరమాత్మ అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడికి ఉపదేశం చేశారు. నిజ భృత్యేన నారదేన యద్భాషితం తత్ సత్యం విధాతం అని ఈ రకంగా చెప్పారు. కాబట్టి ఇదంతా జరిగింది నీ వల్ల. కాబట్టి అందుచేత పరమాత్మని ప్రసమయ ఉపే, ఆయన చల్లపరచు, వెళ్ళు నాయన దగ్గరికి వెళ్ళు అని చెప్పన్నారు. తథేతి, నా వల్ల కాదల్లా 5 ఏళ్ల పిల్లవాడు మహానుభావుడు. తథ, అలాగేనండి నా శనకై నెమ్మదిగా వెళ్ళారు. వెళ్ళి రాజన్ వింటున్నావా, ఇంతమంది గజ 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 వణికి వెళ్ళలేదు. ఆయన మాత్రం ధైర్యంగా వెళ్ళాడయా. మహాభాగవతోత్తమ, మహాభాగవత అర్భక, చిన్న పిల్లవాడు ధైర్యంగా వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఉపేచ్ఛ దగ్గరికి వెళ్ళాడు. భువి కాయేన ననామ విధృతాంజలి, 2 చేతుట పెట్టి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి స్వపాదమూలే పతితం, తన పాదాల మీద పడ్డాడు. వాడిని తీసుకొచ్చాడు. అప్పుడు అన్నారు, అప్పుడు కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయన ఆలస్యం ఏమైనా చేశానంటావా, క్షమిస్తావా అని అన్నారన్నమాట.
అక్కడ చెప్పిన మాట ఇది. సో పాదమూలే పతితం తమర్ధకం విలోక్య దేవ కృపయా పరిప్లుత. అంత కోపమూర్తి కృపామూర్తి అయిపోయాడు. అంత కోపమూర్తి కృపామూర్తి అయిపోయి ఉత్థాప్య దగ్గరికి తీసుకొచ్చారు, లేపారు. లేపి తచ్చీర్షణి అదధాత్ కరాంబుజం, అతని నెత్తి మీద చెయ్యి పెట్టారు, హస్తమస్తక సంయోగం చేశారు. గోపికలకు దిక్కులేదండి. శిరసి ధేయి నా శ్రీకరగ్రహం, స్వామి మా నెత్తి మీద మీరు చెయ్యి పెట్టి మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. అడిగితే దిక్కులేదు, తర్వాత ఎప్పుడో అనుగ్రహించుంటారు. అడగకుండా పిల్లవాడిని తీసుకొచ్చి ఉత్థాప్య కూర్చోబెట్టుకొని నెత్తి మీద తన యొక్క హస్తమస్తక సంయోగం చేశారు. ఎందుకు చేశారయ్యా అనంటే ఆ చెయ్యి ఎటువంటిది? కాలాహి మిత్రస్థ ధియాం కృతాభయం. ఆయన మృత్యు భయాన్ని పోగొట్టేది, సమస్తమైన భయాన్ని పోగొట్టేటటువంటిది అభయరూపమైన హస్తాన్ని ఉంచారయ్యా. ధ్రువుడు గొప్ప, ప్రహ్లాదుడు గొప్ప. ధ్రువుడికి శంఖంతో ఈ చక్రి దగ్గర ఇలా ముట్టుకున్నారు, చేత్తో ముట్టుకోలే పరమాత్మ. ఇతనికి హస్తమస్తక సంయోగం చేశాడు పరమాత్మ. అతను ఒక కామ్యంతో ప్రయత్నం చేశాడు, ఇతను ధర్మంతో నిర్వ్యాజమైన అతనికి సహజమైన భక్తి చేత ప్రార్థన చేసి నమ్ముకుంటే ఆ మహానుభావుడు వచ్చాడు. వచ్చి ఆదరించి కూర్చోబెట్టి నెత్తి మీద చేపెట్టాడు. ఇప్పుడు ఈయన కూడా కొన్ని పాపాలు చేశాడు. ప్రహ్లాదుడు కూడా కొన్ని పొరపాట్లు చేసిన వాడే. తండ్రి మాట వినకపోవడం కూడా ఒక దోషం. అందుచేత ఆ దోషం పోవాలిగా. అది ఎలా పోతుంది? తన యొక్క హస్త సంయోగం చేత అతని మస్తకం మీద పెడితే హతైన సహా సమస్త పాపాలు పోయినవి. ఇప్పుడు అత్యంత శుద్ధుడయ్యాడు ప్రహ్లాదుడు. ఆ రకంగా కాలాహి పిత్రస్థ ధియాం కృతాభయం, దివ్యమైనటువంటి ఆ రకమైనటువంటి అనుగ్రహం చేశారట. చేస్తే సహా చూడండి తత్కరస్పర్శ ధృత అఖిల అశుభ, ఆ పరమాత్మ యొక్క కరస్పర్శ చేత ధృత పోగొట్టబడిన అఖిల అశుభ. ఎన్ని అశుభములు ఏమైనా ఉంటే నాయన ఈ విద్య గ్రహించరా అని తండ్రి చెప్తే తండ్రి మాట వినాలి. ఇది ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది. శాస్త్రం ఎవరు చెప్పారు? పరమాత్మ చెప్పారు. పరమాత్మ చెప్పిన వాక్యాన్ని కుమారుడు తండ్రి చెప్పిన దాన్ని అనుకరించలేదు. అందుచేత అది దోషం. ఆ దోషం పోవాలి. అది ఎవరు పోగొట్టగలరు? స్వతంత్రుడు కాబట్టి పరమాత్మ కరస్పర్శ ధృత అఖిల అశుభ. ఇంత అయిన తర్వాత సపది అభివ్యక్త పరాత్మ దర్శన, పరమాత్మ హస్తస్పర్శ శిరస్సు మీద పెట్టేసరికి సాక్షాత్తు పరమాత్మ యొక్క సాక్షాత్కారం హృదయంలో ఉన్న రూపము ప్రత్యక్షమైంది. ఆయన పాదపద్మాలని హృదయంలో ఉంచుకొని యథో హృష్యత్తం పరమానంద భరితుడైపోయాడు. పిన్న హృదస్లోచన, కంటి వెంట ఆనంద బాష్పాలు జలజల రాలుతూ ఉన్నవి. అప్పుడు ఏం చేశారయ్యా? పరమాత్మ అస్తౌషీత్, స్తోత్రం చేశారు. స్తోత్రం చేయడానికి అంత వాంగ్మయం వచ్చాను. ఏమంటే పరమాత్మ హస్తస్పర్శ చేసిన తర్వాత కూడా ఈ శంకలు చేయవచ్చా? చేయకూడదు. రామ రామ, అందుకోసమని ఇక మాట్లాడవద్దు. అస్తౌషేత్ అస్తౌషేత్ హరిం ఏకాగ్ర మనస సుసమాత్త ప్రేమ గద్గదయ వాచ తన్యస్త హృదయేష్ణ. కళ్ళు మూసుకున్న, కళ్ళు తెరిచిన పరమాత్మ యొక్క స్వరూపం మీద దృష్టి పెట్టుకున్నారు. మనస్సులో పరమాత్మని పెట్టుకున్నాడు. ఇలా ఉండి వరుసగా స్తోత్రం చేస్తున్నారు. ఎన్ని శ్లోకాలు చేశారయ్యా? 49 శ్లోకాలు చేశారట. ఏమిటా 49 శ్లోకాలకు సంకేతము అంటే? లెక్క పెట్టుకోవాలి. 18 పురాణములు, 6 శాస్త్రములు, వేదములు 4, వేదాంగములు 4, ఇతిహాసము, ఆగమము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, ఇవన్నీ కలిపితే 49. ఇన్నింటికి ప్రతీకగా వీటన్నింటి సారంగా 49 శ్లోకాలు ఆ నృహరిని గురించి స్తోత్రం చెప్పారు ప్రహ్లాదుడు, మహానుభావుడు. ప్రహ్లాద ఉవాచ, ఆయన ఏం చెప్తున్నారంటే బ్రహ్మాది దేవతలంతా కూడా బ్రహ్మాదయ సురగణా మునయోధ సిద్ధా, మునులు కానీ బ్రహ్మాది దేవతలు కానీ అందరూ కూడాను వీళ్ళందరూ సాత్వికులు స్వామి. వీడు సత్వగుణ ప్రధానం. భయంకరంగా ఇంటి వాడు తట్టుకోలేరు. సాత్వికులకు నెమ్మదిగా ఉండాలి స్వామి. మీరు ఇంత భయంకర రూపాన్ని ధరిస్తే ఎలా స్వామి? సత్వైకతాన మతయ,
వచసాం ప్రవాహే నారాజ్యం పురుగుణై నా అధునాపి విప్రు. ఇప్పటికి కూడా మిమ్మల్ని స్తోత్రం చేసే స్థితిలో లేదు. సత్వబుద్ధి గలవాడు మీరు మంచి ఉగ్రరూపంతో ఉన్నారు. అందుచేత కింతోష్టమర్హతి. వాళ్లే స్తోత్రం చెయ్యలేక, అంత సత్వగుణ సంపత్తి కలిగిన మహనీయులే మీ రూపాన్ని నుంచి భయపడిపోయి స్తోత్రం చేయలేక వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేస్తుంటే కింతోష్టమర్హతి. సత్వగుణ సంపత్తి ఉన్న వాడికి కష్టం ఉండదు, బాధ ఉండదండి. ఆయనకి ఏ సమస్య ఉండదు. ఎందుకంటే అలాంటి సత్వమూర్తిగా ఉన్నవాళ్లే స్తోత్రం చేయలేకపోతే హరి ఉగ్రజాతే. స్వామి నృసింహ ఉగ్రజాతిలో పుట్టిన నేను మిమ్మల్ని ఏ రకంగా స్తోత్రం చేస్తాను స్వామి? నేను స్తోత్రం చేయలేను. అయితే మన్యే ఒక మాట అనుకుంటా, ధన అభిజన రూప తప శృత ఓజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధియోగ. మిమ్మల్ని స్తోత్రం చేయడం పెద్ద విషయం కాదు. ప్రతి శ్లోకానికి అవతరణకి ఇచ్చారు ఇక్కడ శ్రీధర స్వామి గారు. ఎందుకంటే వారు నృసింహోపాసకులు. అందుకోసమని ఈ స్తోత్రం దగ్గర అసలు విడిచిపెట్టే సమస్య లేదనమాట. స్వామి గారు అన్నారు, ఏమిటా నువ్వు నన్ను స్తోత్రం చేయడానికి నీ అభ్యంతరం ఏమిటి అంటే, చేసేస్తున్నాను స్వామి, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు చేయలేని నేనేం చేస్తాను అన్నాను, కానీ ఇప్పుడు చేసేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఆరాధించడానికి ఏది కావాలి అన్నాడు. ధనంగా అవసరం లేదు, అభిజన గొప్ప వంశం అవసరం లేదు, రూపం కానీ తపస్సు కానీ మొత్తం 12 చెప్పారు. ఎవరితోనైనా సరే ఒక గొప్పతనాన్ని గొప్పవాడితో పరిచయం ఉండాలంటే ఈ 12 ఉండాలి. ఇవి ఏవి లేకపోయినప్పటికీ కూడా నారాధనాయ భవంతి పరస్య పుంస, పరమాత్మకు వీటితోటి ఆరాధించడానికి అవసరం లేదు. భక్త్యాత్ తోష, భక్తి చేతనే పరమాత్మ సంతోషించారు. ఎవరి కోసం? గజయూతపాయ, గజేంద్రుడి కొరకు రేపు వస్తాడు ఆయన. ఆ గజయూతకునకు భక్తి చేతనే అతనికి ఏమన్నా గొప్ప ధనం ఉందా, లేదా గొప్ప అభిజనుడా, ఏదన్నా ఉందా? ఈ 12 ఏ ఒక్కటి లేదు. లేకపోయినా సరే అతని భక్తికి పరమాత్మ సంతోషించి చెట్టక్కున వచ్చారు ఆయన. అది స్వామి. కాబట్టి ఉగ్రజాతిని అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని స్తోత్రం చేయగలను. అందుకోసమే ఇంత ఉగ్రజాతిలో పుట్టిన నన్ను ధరించడానికి మీరు కాస్త ఆవిర్భవించారు స్వామి అన్నారు. అని బ్రాహ్మణోత్తముడు అనేక గుణసంపత్తి కలిగిన వానికంటే నీ ఎందు భక్తి కలిగినటువంటి స్వపాకుడు చాలా అదృష్టవంతుడు స్వామి అని చెప్తూ, ఆ రకంగా వరస చెప్తూ, అయితే వీళ్ళంతా కూడా నీ రూపాన్ని చూసి భయపడుతున్నారు స్వామి, చాలా భయంకరమైన రూపంతో ఉన్నారు. వాళ్ళు భయపడుతున్నారు, సరే నీకు భయం లేదుట్రా అన్నారు. నా హం విభేమి, నేను భయపడలేదు స్వామి. ఎందుకు అంటే నా హం విభేమి అజిత తే అతి భయానక హాస్య జిహ్వార్కనేత్ర మృకుటి రహసాగ్ర దంష్ట్రాత్. భయంకరమైన నోరు తెరిస్తే ఎర్రగా ఉంది, ఆ నాలుక చూస్తే మరింత భయంకరంగా ఉంది. ఇలా ఉన్న నీ ముఖం చూసి నా హం విభేమి, నాకు భయం లేదు స్వామి. నిర్ఘ్నాద భీత దిగభాత్ అరిభిన్నఘాగ్రాత్. శత్రు సంహారం చేసిన ఆ దివ్యమైన భయంకరమైన గోళ్లను చూసి కానీ, అంటే సింహాన్ని చూస్తే ఏ అవయవం దగ్గర చూస్తే ఏ రకంగా భయపడతారో ఆ అవయవాలన్నీ వర్ణించి చూశాను స్వామి. ఈ ముఖం చూసా, నోరు చూసా, ఎర్రగా ఉంది చూసా, కూరలు చూసా, గోడు చూసా, ఇవేం భయం కలిగించట్లేదు స్వామి. మరి నీకు భయం లేదా అన్నారు. భయం ఉంది, భయం ఉంది స్వామి. ఏదంటే భయపడతావు రానా? త్రస్తోస్మ్యహం. ఈ దిక్కుమాలిన సంసారం అంటే భయం స్వామి. నృసింహస్వామి రూపాన్ని చూసి భయపడ్డా. త్రస్తోస్మ్యాం కృపణవత్సర దుస్సహ ఉగ్ర సంసార చక్ర కథనాత్ గ్రసతాం ప్రణీత వృద్ధ స్వకర్మ విరుషత్తమ తే అంగరిమూలం. అందుచేత ఈ సంసారానికి భయపడే నీ పాదమూలాన పడ్డాను స్వామి, అందుచేత నన్ను రక్షించవలసింది అని చెప్పి సోయం సోయం ప్రియస్య సుహృద పరదేవతాయ. అదనమాట. ప్రియశ్చ సుహృద పరదేవతాయ. పరమాత్మని 2-3 చోట్ల మాత్రమే భాగవతంలో పరదేవతాయ, కృష్ణాక్ష పరదేవత, నృసింహస్వామిని పరదేవత అని రకంగా చెప్పి బాలశ్చనేహ శరణం పితరవు నృసింహ. ఒరే నువ్వు పిల్లవాడివిరా, పిల్లవాడిని తల్లిదండ్రులు చూసుకుంటారా, తల్లిదండ్రులు రక్షిస్తారు, నేను రక్షించడం ఏమిట్రా, నన్ను రక్షించమంటావు ఏమిట్రా అబ్బాయి అని అన్నమాట. అంటే నృసింహ స్వామి బాలశ్చనేహ శరణం పితరవు నృసింహ.
బాలుడికి తల్లిదండ్రులు రక్షకులు కాదు స్వామి. ఎందుకంటే సునస్సేపుని కథలో చూస్తే వాడిని కాస్త తల్లిదండ్రులే అమ్మేశారు. అందుచేత బాలులకు ఆ తల్లిదండ్రులు రక్షకులని ఎలా చెప్తారు స్వామి అంటే నార్తశ్చ అగద ముదన్మతి మధ్యతోనం అంటే పోని తల్లి అలా కాకపోతే ఆర్తుడైనటువంటి వానికి పరమాత్మ రక్షకుడు, తల్లిదండ్రులు రక్షకులు, వైద్యుడు రక్షకులు అందామా అంటే ఆర్తుడు రోగపీడితుడైనటువంటి వాడికి వాళ్ళు ఔషధం అనేటువంటిది మరి రక్షకం కాదు. ఎందుకంటే మందు పుచ్చుకున్న కొంతమంది చనిపోతూ ఉన్నారు కాబట్టి రోగమునకు నివృత్తికి వైద్యుడు కానీ ఔషధం కానీ కారణం కాదు. అలాగే ఒక నౌకలో సముద్రయానం చేస్తూ ఉంటే మునిగిపోతున్నారు అనుకోండి, అప్పుడు నౌక రక్షకమైందా? వాస్తవంగా జలంలో రక్షకం నౌక, అది కూడా మునిగిపోయింది. అందుచేత ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నవి. తప్తశ్చ తత్పతివిధి యహ అంజస ఇష్టస్తప తావద్విభో తనుభృతాం తదుపేక్షానా. ఎవరికయ్యా ప్రమాదం అంటే నీ యొక్క ఉపేక్ష కలిగిన వాళ్ళు పోతారు స్వామి, నీ అపేక్ష కలిగిన వాళ్ళు తరిస్తారు స్వామి, ఇది నేను అనుకుంటున్నాను అని చెప్పి అనేక రకములుగా మహానుభావుడు ఆయన ప్రార్థన చేస్తూ క్వాహం తన గురించి చెప్పుకుంటున్నారు చివరిలో. క్వాహం రజప్రభవ, రజోగుణంతో పుట్టిన వాళ్ళు దైత్యులు, అందువల్ల నేను అసురుణ్ణి, రజోగుణ ప్రధానంగా పుట్టిన వాడిని. తమోధికేస్మిన్, నేను ఇంకా తమోగుణం ఉంటుంది ఈ జాతిలో, అలాంటిది సురేతర కులే, సురేతర కులంలో అసుర కులంలో పుట్టా, కానీ కొత్త అనుకంప, నీ దయ ఎంత గొప్పది స్వామి. ఇలాంటి రాక్షసుల్ని కూడా ఉద్ధరించారే. నా బ్రహ్మణో నతు భవస్య నవై రమాయా మెన్మేర్పిత శిరసి పద్మకర ప్రసాద. ఇది బ్రహ్మకు లేదు ఇంత అదృష్టం, పరమేశ్వరునికి లేదు ఇంత అదృష్టం, లక్ష్మీ అమ్మవారికి లేదు ఇంత అదృష్టం. ఎందుకంటే మీరు నా శిరస్సున మీరేం చేశారయ్యా అంటే ప్రసాద, పద్మకర ప్రసాద. పద్మం అంటే మీ హస్తాన్ని నా యొక్క శిరస్సును ఉంచారే. ఈ అదృష్టము ఈశ్వరునికి లేదు, బ్రహ్మకు లేదు, లక్ష్మీదేవికి లేదు, ఎవరికి లేదు. నాకు పట్టింది ఆ అదృష్టం, అడగకుండా నాకు పట్టిందనమాట అని ఈ రకంగా ఏవం జనం ఈ రకంగా ప్రార్థన చేసి మహానుభావుడు చెప్తున్నాడు. ఇక సంసారం తాలూకు స్థితి చెప్తూ జిహ్వైకతో అచ్యుత, ఇది 2 చోట్ల వస్తుందండి. ఇది ఇక్కడ వస్తుంది, ఇంకో చోట వస్తుంది. రెండు చోట్ల వచ్చే శ్లోకం ఇదనమాట. తంత్ర శ్లోకాలు ఇవన్నీ. జిహ్వైకతో అచ్యుత, ఆయన నృసింహ ఈ సంసార స్థితి గురించి చెప్తూ ఈ జిహ్వ స్త్రీలింగ శబ్దాలు వేస్తున్నాడు. ఏకత, ఒక పక్క ఒరే నాతో ఆస్వాదన చేయరా అని అంటున్నది, నాలుక పీకుతున్నది, అది తిను, ఇది మాట్లాడు అని చెప్పి. వికరిషతి, మా వితృప్త, సంతోషపడకుండా. శిష్ణ అన్యత, ఈ జననేంద్రియము స్త్రీ సుఖాన్ని కోరుకుంటున్నది. త్వకు, అలాగే చర్మ కానీ, ఉదరం కానీ, శ్రవణం కానీ, ప్రాణంగా ఘ్రాణం కానీ, నేత్రములు, కర్మేంద్రియములు, ఇవన్నీ కూడా నన్ను అనుభవించు, నాతో అనుభవించు అని అన్నీ ఒక్కసారి నన్ను పీడిస్తున్నవి స్వామి. ఎలాగా అన్నారు. ఒక భర్త ఉంటే ఆ భర్తకు 10 మంది భార్యలుంటే నన్ను అనుభవించి నా దగ్గరికి రండి అని ఏ రకంగా పీడిస్తావో ఇంద్రియముల చేత పీడితున్నై ఉన్నాను స్వామి. అందువల్ల ఈ రకమైన బాధలో ఉన్నాను అని అంటే స్వామి అఖిల గురో అని సంబోధన చేసి భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవసంభవ లోపహేతో మూఢేష్వై మహదనుగ్రహ ఆర్తబంధో, నన్ను రక్షించవలసింది అని చెప్తూ నైవోద్వే, నాకు నరకం అంటే భయం లేదు స్వామి. ఎందుకంటే నీ పాదపద్మల్ని ఆశ్రయించినటువంటి నాగా బాధ లేదు. సోచేతతో విముఖ చేతస, నీ యందు విముఖులై ఎవరైతే ఈ నరకంలో పడిపోతారో వాళ్ళని ఉద్ధరించాలి అనే ప్రయత్నం ఉంది స్వామి. సంసారం మీద దృష్టి లేదు స్వామి. ఇదంతా ఆయనకున్న ఆర్తంతా చెప్పిన ఎన్మైథునాది, ఏం సంసారంలో సుఖముందయ్యానని. కరయోరివ దృష్టిని కండోయనేన కరయోరివ దుఃఖం. దురద పుడితే 2 చేతులకి ఏదైనా దురద పుడితే ఇలా అనుకుంటున్నాం. దీనివల్ల ఏం కలిగిందయ్యా అన్నాడు. ఇంకా నొప్పి వచ్చింది తప్ప తగ్గలేదు కదా. ఇంకా కండూయనేన కరయోరివ దుఃఖం. ఒక శరీరమునకు ఇంకొక శరీరం యొక్క ఒరిపిడి చేత దానివల్ల సుఖం లేదు, దుఃఖమే ఉంది స్వామి. అందుచేత తృప్యంతేనే కృపణా, ఇది కూడా సంతోషమని అనుకునేవాళ్ళు ఎవరయ్యా? దుఃఖభాజ, ఎవరు దుఃఖాన్ని అనుభవిస్తారో అలాంటి హీనులు కోరుకుంటారు అని చెప్పి
మహానుభావుడు దివ్యమైనటువంటి స్వరూపం. సర్వం తమేవ సగుణో విగుణశ్చ బహుమన్. వ్యాపకమైన పరమాత్మ స్వరూపాన్ని క్లుప్తంగా 4 పదాలతో సర్వం త్వమేవ, అంతా నీవే, సగుణ విగుణ భూమన్ అని సంబోధన చేసి పరమాత్మను ప్రార్థన చేసి నమస్కారం చేసి అనేక రకాలుగా స్తోత్రం చేశారు. ఇంత దివ్యమైన స్తోత్రం చేసేసరికి పరమాత్మ ప్రసన్నులై ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం తే అసురోత్తమ వరం వృణీశ్వ, నీకేం వరం కావాలో కోరుకో, ఎందుకంటే కామపూరోహం, నేను నీకు ఏ కోరిక కావాలంటే అది తీరుస్తాను అన్నారు. అనేసరికి ప్రహ్లాదుడు ఏవం ప్రలోభ్యమానేపి, ఇంత ప్రలోభపరిచారు. ఏదైనా వరం కోరుకోరా అంటే వాళ్ళ నాన్నలాగా ఏదైనా వరం కోరుకుంటారేమో అని. ఎంత నిష్కల్మషంగా ఉండే భక్తుడైనా గురువు దగ్గర పరీక్షింపబడతాడు. అనేక రకాలుగా పరీక్షిస్తారు. స్థూణ నిఖన న్యాయంతో వాడు ఏ పాటి వాడు, ఎంతకాలం ఉండగలడు, ఏ స్థితిలో ఉండగలడు. అందుచేత ఇలా అడిగేసరికి వరై, ఒక వరం కాదు ఎన్ని వరాలైనా ఇస్తారు. కామపూర్వస్మై, నీకే కోరిక కావాలంటే ఆ కోరిక ఇస్తాను రా అని అన్నారు. అనేసరికి ఏకాంతిత్వాత్ భగవతి నైచ్ఛత తాను సురోత్తమ, ఆ వరాలు ఏది కోరుకోలేదు. కోరుకోకుండా ఆ మహానుభావుడు ఏం చేశాడయ్యా అన్నాడు. స్వామి నాకేమక్కర్లేదు, ఎవరైతే భగవంతుని యొక్క అనుగ్రహం పొందినవాడు ఏదైనా వరం కావాలని కోరుకున్నాడనుకోండి, భగవంతుడితో వ్యాపారం చేస్తున్నట్టే. యస్త ఆశిష ఆశాస్తే, ఎవరైతే భగవంతుణ్ణి మా సకల సంపత్ ప్రాప్త్యర్థం, భార్యానుకూలత సిద్ధ్యర్థం, పుత్ర ప్రాప్త్యర్థం, మహాధన ప్రాప్త్యర్థం నృసింహ అష్టోత్తర శతనామ పూజాంకరిష్య, 1000 వరాలు కోరి అష్టోత్తరం చేశాడు వాడు. ఏమండి ఆ రకంగా చేస్తే పరమాత్మతోటి వ్యాపారం చేసినట్టు. అది చేస్తే మన వాళ్ళు అనుకుంటుంటారు తెలియక, నాకు ఈ కోరిక తీరితే మా అమ్మాయి పెళ్ళి అయితే 1000 కొబ్బరికాయలు కొడతానండి, కాకపోతే కొట్టడా లోపల, ఇది లెక్క. అందుకోసమని వణిక్, వాడు వ్యాపారి. అందుచేత ఆశాశాను నవై మృత్య, వాడు నాకు మృత్యుడు కాడు అని పరమాత్మ అంటారట. అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు అయినా సవై వణిక్. అందుచేత ఈ రకంగా నమో భగవతే తుభ్యం, గొప్ప శ్లోకం అండి ఇది, పరమాత్మ యొక్క దివ్యమైన శ్లోకం అది. ప్రహ్లాదుడు చెప్పాడు నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఈ మాట చెప్పేసరికి నృసింహస్వామి విశేషంగా అనుగ్రహించి, నాయన ప్రహ్లాద, ఈ స్తోత్రాన్ని ఎవరైతే కీర్తిస్తారో అటువంటి వాళ్ళు నిన్ను నన్ను స్మరించి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో కర్మబంధం నుంచి విముక్తులవుతారు స్మా అన్నారు. ప్రహ్లాదుడు అంటున్నాడు, స్వామి మీరు వరం ఇవ్వటంలో చాలా సమర్థులు, ఏదైతే మీరు ఇస్తామంటున్నారో దాన్ని నేను కోరుకోవట్లేదు. నాకేం కావాలి అంటే మీ అనుగ్రహం, మీ యందు నిరంతర భక్తి ఉండాలి, ఇది మాత్రమే నేను కోరుకుంటాను. కాదు నాయన ఏదైనా వరం కోరుకోరా అంటే అప్పుడు ఆయన కోరుకోలా, భగవంతుడే ఒక వరం ఇచ్చాట. నాయన మా నాన్నగారు పవిత్రంగా ఉండాలి అంటే చనిపోయిన ఆయన పవిత్ర గతిని పొందాలి అన్నాడు. అంటే నా నఖస్పర్శ మీ నాన్నకి అయినప్పుడే మీ నాన్నతో పాటు అంతకుముందు 21 తరాలు అందరూ కృతార్థులయ్యారా, ఇంకా ప్రత్యేకించి నీకు ఇచ్చేదేం లేదు. నువ్వేం చేస్తావంటే మీ నాన్న తాలూకు ప్రేత కార్యాలు చేసిన తర్వాత అదేమిటండి హీనకర్మ చేశాడు అన్నీ చేశాడు, మదంగ స్పర్శనేనా, నా అంగస్పర్శ చేత లోకాన్ని యాస్యతి సుప్రజా, గొప్ప లోకాన్ని పొందుతాడు నాయన అని చెప్పినాడు. ఏతద్వపుస్తే భగవన్ ఝాయత పూయత ఆత్మన సర్వతో గోప్తృ సంత్రాసాన్ మృత్యోరపి నిఘాంసత అని నృసింహస్వామి అప్పుడు బ్రహ్మదేవుడికి ఇప్పుడు తిరిగి, నాయన నైవం వరో అసురాణ న ప్రదేయ పద్మ సంభవ, పద్మంలో పుట్టినవాడా లే పద్మం జడంలో నుంచి పుట్టినవాడా, జడబుద్ధి గలవాడా అని కొద్దిగా గట్టిగా మందలించి అప్పుడు అన్నట, నాయన ప్రదేయ పద్మ సంభవ వరహ క్రూర నిసర్గాణం అహీనాం అమృతం యథ, సర్పములకులాగా నాయన ఈ రకంగా వరాలు ఇవ్వకూడదు అని మహానుభావుడు చెప్పాడు. ధర్మో భాగవత అతరేష బ్రహ్మణ్య దేవస్య, ఈ కథంతా
ఎవరిదయ్యానడు? బ్రహ్మణ్యదేవుడైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథ, అవతార కథ. ఇక్కడ అతిదైత్యులైనటువంటి హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల యొక్క కథ, వాళ్ళ కుమారుడైన నృసింహస్వామి యొక్క ఉదాత్తమైన చరిత్రము. దీనివల్ల భక్తి, జ్ఞానము, విరక్తి, పరమాత్మ అనుభూతి కలుగుతుంది. నాయన ఎవరైతే ఆఖ్యానేస్మిన్, ఈ ప్రహ్లాద చరిత్రలో నృసింహ ఉపాఖ్యానంలో ఎవరైతే శ్రద్ధగా ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణో వీర్యోపబృంహితం కీర్తయేత్ శ్రద్ధయా, శ్రద్ధగా ఎవరైతే వింటారో, ఎవరైతే అంటారో కర్మపాశం నుంచి ముక్తులవుతారు. ఎవరైతే ఆదిపురుషుడైన మృగేంద్ర స్వరూపుడైన నృసింహస్వామి యొక్క లీలను ఎవరైతే వింటారో, శ్రద్ధగా వింటారో, ఆ పరమాత్మ యొక్క పరమ భక్తుడైన ప్రహ్లాద కథను ఎవరైతే వింటారో వాళ్ళు కృతార్థులవుతారు. నాయన మీరంతా కూడా వరప్రదానం ఎవరు చేస్తున్నారంటే ఎవరో ఋషి చెప్పడం కాదు. నృసింహస్వామి తన యొక్క ఈ చరిత్ర, తన భక్తుడు కల్పించిన చరిత్ర, ఇదంతా ఆయనే ఫలశ్రుతి చెప్పుకుంటున్నారన్నమాట. చెప్పుకొని నాయన ప్రియ సుహృతు వక్కలు మాతులేయ ఆత్మార్హణీయ, అలాంటి నృసింహరూపంతో వాళ్ళని చంపింది ఎవరనుకుంటున్నావు? మీ బావ, మీ స్నేహితుడు, మీ దేవుడు, మీ సారథి, మీ భక్తుడు, మీ దాసుడు. ఆయన అలాంటి మహానుభావుని యొక్క కృతయుగంలో జరిగిన చరిత్ర విన్నావా? ఆయన్ని అనుగ్రహించలేదా? దుష్టుడైనప్పటికీ కూడా అనుగ్రహించాలా? అతన్ని అనుగ్రహించంటే శిశుపాలను అనుగ్రహించాలి. ఇక పైన మాటలు నీకు అనవసరం, ఏదైనా చెప్పుకుంటే రేపు చెప్పుకోండిరా అని పరమాత్మ యొక్క శాసనం. హరయే నమః. స్వస్తి. గోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. అష్టాదశపురాణానాం కర్తారం చ మహామునిం బ్రహ్మసూత్రప్రణేతారం నౌమి సత్యవతీసుతం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మయం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నృసింహస్వామి ఆవిర్భవించి నృసింహమనే సింహం హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక మత్త గజాన్ని సంహారం చేసి ఆ మత్త గజం యొక్క కుంభస్థలాన్ని భేదించి ఆ లోపల ఉన్న మేలిముత్యాల్ని బయటికి తీసింది. ఈ అభిప్రాయాన్ని శంకర భగవత్పాదుల వారి సూత్రభాష్యానికి వ్యాఖ్యానం రాసిన భామతీకారుని యొక్క భామతికి వ్యాఖ్యానం రాసిన కల్పతరుకారుని యొక్క శ్లోకాభిప్రాయం. నృసింహస్వామి భక్తులు ఆయన రాస్తూ పరమాత్మ గురుస్వరూపాన్ని పొంది అజ్ఞానం చేత జీవభావాన్ని పొందిన వాని యొక్క వాడు ఒక మదపుటేనులాగా అజ్ఞానావృతుడై ఉంటే సద్గురువు తన యొక్క జ్ఞానోపదేశం అనేటటువంటి రూపంగా సింహరూపంగా, ఎందుగా సింహరూపంగా అంటే హినస్థితి సింహ అని హింసించవలే, వాడి యొక్క అజ్ఞానం అనే దాన్ని హింసించి కుంభస్థలాన్ని వేధించి జీవునికి జీవభావాన్ని పోగొట్టి వానిలో ఉన్న
ఆత్మస్వరూపాన్ని వెలికితీసినట్టుగా నృసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం అంటే అతని హృదయంలో ఉన్న దోషాన్ని పోగొట్టడమే అనే అభిప్రాయంతో ఒక శ్లోకాన్ని చెప్పున్నారు. ఆ రీతిగానే నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ప్రహ్లాద స్తుతికి పరమానందపడి, నాయన నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆయన అన్నారు, స్వామి నన్ను మామాం ప్రలోభయ, నన్ను వరాలు తీసుకోరా అని ప్రలోభ పెట్టవద్దు, నేను అలా కోరుకునేవాడిని కాదు. ఒకవేళ మీకు ఇవ్వాలనుంటే మీ యందు నిరంతర భక్తి ఉండేట్లు అనుగ్రహించండి. విష్ణు పురాణంలో ఒక శ్లోకం చెప్పారు, యా భక్తిరవివేకానాం విషయేష్వనపాయిని. యా భక్తిరవివేకానాం, అవివేకులైన వాళ్ళకి విషయముల యందు ఎటువంటి భక్తి ఆసక్తి ఉంటుందో ఆ రకంగా పరమాత్మ యందు కూడా అంత భక్తి ఉండాలి. యా భక్తిరవివేకాన విషయేష్వనపాయిని త్వామనుస్మరత స్వామి హృదయాన్మాపసర్పతు అని ఒక శ్లోకం. ఆ రకంగా నృసింహస్వామిని నమస్కారం చేసుకొని మహానుభావుడు నృసింహస్వామి ఆ ప్రహ్లాదునకు అనుగ్రహం చేసి నైకాంతినో మే మయి జాత్విహాశిష ఆశాచతే ముత్రజయే భవద్విధా. ఇక్కడ ప్రహ్లాదుడు రాజ్యాభిషేకాన్ని పొందమని చెప్పి మహానుభావుడు నిర్దేశించారు. ప్రహ్లాదునకు రాజ్యాభిషేకము తీసుకోమని చెప్తే ఆయన అంగీకరించలేదు. అంగీకరించకుండగా అథాపి మా పరమాత్మ చెప్పినటువంటి వాడు నృసింహస్వామి, నాయన నీవు ఒక మన్వంతరం పాటు దైత్యేశ్వరులకు అధిపతిగా భోగాల్ని అనుభవించవలసింది, నా తాలూకు కథలను కాస్త ఆస్వాదిస్తూ పరమాత్మ యొక్క కృపను పొందవలసింది అన్నారు. అనేసరికి దానికి అంగీకరించారు ప్రహ్లాదుడు. ఇప్పుడు చెప్తూ భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన భోగం చేత పుణ్యాన్ని కాస్త పొంది వదులుకొని పాప కుశలైన పాపం క్షేమం చేత పాపాన్ని కాస్త పోగొట్టుకొని కృతార్థుడు కావలసింది అని నృసింహస్వామి యొక్క ఆదేశాన్ని ప్రహ్లాదుడు పాటించాడు. నాయన ఇది ప్రహ్లాద చరిత్ర తాలూకు కథ అని సమాప్తి చేస్తూ, ఈ కథను ఎవరైతే కీర్తన చేస్తారో, నీవు చెప్పిన 49 శ్లోకాల స్తోత్రాన్ని కూడా ఎవరైతే చదువుతారో అలాంటి వాళ్ళు కర్మబంధం నుంచి విముక్తులవుతారు సుమా అన్నారు. అన్న తర్వాత ఆ తండ్రి తాలూకు ఔర్ధ్వదైహిక కృత్యములు చేసి ప్రేతకార్యాణి కురు త్వం పితు పూతస్య సర్వశ. వాడు పూతుడయ్యాడా లేదా అనంటే మదంగ స్పర్శనాత్, నేను స్పృశించాను కాబట్టి మీ నాన్న ధన్యుడయ్యాడు, ముందు వాళ్ళంతా కృతార్థులయ్యారు అని ఈ రకంగా చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ ఒక మాట ఉంటుంది, అదేంటంటే సవా అయం, ఆ పరమాత్మ ఎవరు అంటే విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్వ ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృత్ గురుశ్చ. ఈ మహానుభావుడు ఎవరయ్యా, మీకు అనేక విధాలుగా స్నేహితుడుగా ఉన్నాడు, అలాగే ప్రియుడుగా ఉన్నాడు, బ్రహ్మ పదార్థంగా ఉన్నటువంటి పరమాత్మ మీకు గురువుగా ఉన్నారు, ఒకప్పుడు దాసుడుగా కూడా ఉన్నాడు అన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే మనుష్యలింగం, అంటే గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని తీసుకొని పరీక్షన్ మహారాజు విని శృతిగీతల ప్రశ్న వేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ముందధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కానీ అక్కడ శృతదేవునకు బహుళాశ్వునకు ఆత్మవిద్యను ఉపదేశం చేసి పరమాత్మ ద్వారక నుంచి అక్కడి నుంచి మిథిలాపురం నుంచి వెళ్ళారు అని వస్తుంది. ఆత్మవిద్య అనగానే అయ్యా అసలు శృతులు ఏం చెప్పినవండి అని ప్రశ్న వేస్తారు.
ఆ ప్రశ్న ఆ మాట నందుకు కాదుట. గూఢం పరంబ్రహ్మ మనుష్యలింగం అంది. ఇక్కడ పరంబ్రహ్మ అన్నారు కదా, ఈ పరబ్రహ్మతత్వం ఏమిటి, దాని శృతులు ఏ రకంగా చెప్పినవి ప్రశ్న. ఇది కాకుండా పంచమ స్కంధంలో కూడా ఇలాగే ఒక వాక్యం వస్తుంది. అది తీసుకొని పరబ్రహ్మతత్వం ఏది, దాని శృతులు ఏ రకంగా చెప్పినవి. 3 అవతరణికలు తీసుకొని ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి వేదాలు ఏం చెప్పినవి ప్రశ్నలు వేస్తారు. అది చాలా గహనము. శృతి గీతల గురించి కానీ చెప్తూ శ్రీధర స్వామి వారు ఒక్క చోట ఈ మాటను సూచించున్నారన్నమాట. అందుచేత ఈ మాట గుర్తుపెట్టుకోవడం కోసం అనమాట. గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. పరమాత్మ ఎవరు? పరబ్రహ్మతత్వమయ్యా. ఏ స్వరూపంతో కనిపిస్తున్నారు? మనుష్య స్వరూపంతో కనిపిస్తున్నారు. అలాంటి మహానుభావుడు నాయన మీ బావగారయ్యా ఇన్ని అవతారములు ఎత్తి అనుగ్రహించింది. ప్రసీదతాం ఏష సాత్వతాం పతి. సాత్వతాం పతి అంటే వాస్తవంగా యాదవుల్ని సాత్వతులు అని అంటుంటారు. కానీ సత్వవంత సాత్వత, సత్వగుణ ప్రధానమైనటువంటి లక్షణం కలిగినటువంటి వారు సాత్వత భక్తా అని అంటారు. సత్వవంత సాత్వతాంపతి అంటే భక్తులకు పతి అనేటువంటి అర్థం చెప్పారు. తరువాత ఇక్కడి నుంచి పూర్వకాలంలో ఆ త్రిపురాసుర సంహారం చేసిన ఘట్టాన్ని తీసుకొని నారదుల వారు చెప్తున్నారన్నమాట. నాయన ఆ రకంగా కూడా త్రిపురాసుర సంహారం ఏదైతే ఉందో ఆ చేసే సందర్భంలో శ్రీ మహావిష్ణువు గోరూపంగాను బ్రహ్మదేవుడు వత్సరూపంగా వచ్చి త్రిపురాసురుని యొక్క నగరంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఒక అమృత కూపం పెట్టారు. రాక్షసులంతా చనిపోతుంటే దేవతలతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళని కాస్త చనిపోయిన వాళ్ళల్లా అమృత కూపంలో వేసి వాళ్ళని మళ్ళా బ్రతికించి చేస్తూ ఉంటే ఆ రకంగా యుద్ధం అంతా కష్టమైపోతుంటే అప్పుడు ఒక రకమైనటువంటి ఈ గోవుని కాస్త నృత్యం చేయించేటువంటి రీతిగా పరమేశ్వరుడు వచ్చి ఆ గోరూపంగా ఉన్న విష్ణుమూర్తి వత్సరూపంగా ఉన్న బ్రహ్మదేవుడు ఇద్దరు వచ్చి ఆ అమృత కూపాన్ని తాగేసి ఆ తర్వాత అమృత కూపం లేకుండా చేసి అసుర సంహారం చేశారు నాయన. ఆ రకమైనటువంటి సన్నివేశం అప్పుడు ఈశ్వరుడు దివ్యమైనటువంటి రూపంతో యుద్ధం చేశారు అని ఆ విషయాన్ని కూడా చెప్పారు. అందుచేత ఇదంతా చేసింది ఎవరయ్యా? వీర్యాణి గీతాని అని చెప్పి ఋషిపి జగద్గురోర్లోకాన పునానాన్యపరం వదామితే. నాయన యుధిష్ఠిర ధర్మరాజుతో చెప్తూ ఈ రకంగా అనేక రకములైనటువంటి లీలలు ఈశ్వరుని యొక్క విజయానికి హేతుభూతమైన రీతిగా మహావిష్ణువు గోరూపంతో ఆ అమృత కూపాన్ని కాస్త తాగి ఆ అసుర సంహారం చేశారు ఆయన. అది ఈశ్వరుని ద్వారా చేయించి కొన్ని, తాను చేసి కొన్ని, ఇలాంటివి ఎన్నెన్నో జరిగినవి అని అన్నారు. ఇంత మటుకు 10 అధ్యాయాలైనాయి. మొదటి 5 అధ్యాయాలు అసురవాసన, తర్వాత 5 అధ్యాయాలు సురవాసన అంటే సుర సంబంధమైనటువంటి కథగా చెప్తారు. ఇప్పుడు నర సంబంధమైనటువంటి సంస్కారానికి సంబంధించినటువంటి మాటలు. వాసన అంటే సంస్కారం, వాసనాక్ష సంస్కార అంటే మానవ సంబంధమైనటువంటి ధర్మాలు ఏవి అవసరమో అవంతా కూడాను ఇప్పుడు ధర్మరాజు నారదుల వారిని అడుగుతున్నారు. ఈ విషయం సుఖయోగేంద్రుల వారు పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. నాయన పరీక్షన్ మహారాజా, ఈ రకంగా ఆ సభలో ఆ శిశుపాలుని సంహారం చేసినప్పుడు నారదుల వారిని ధర్మరాజు అడిగినటువంటి మాటలు ఏదైతే ఉన్నావో అదంతా కూడా నారదుల వారు చెప్పినటువంటి మాటలంతా విన్నాడు. విన్న తర్వాత ఇది యుధిష్ఠిర దైత్యపదేర్ముదాయత పప్రచ్ఛ భూయస్తనయం స్వయంభువ. మళ్ళా బ్రహ్మకుమారుడైన నారదుల వారిని కొన్ని ధర్మాలు కాస్త అడిగారు. అది ఏమిటి? భగవన్ శ్రోతుమిచ్చామి నృణాం ధర్మం సనాతనం. ఆయన మానవుల యొక్క సనాతనమైనటువంటి ధర్మము అంటే వైదిక మార్గంలో చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది వినాలని అనుకుంటున్నాను, వర్ణాశ్రమాచారాలకు సంబంధించింది అని చెప్పి. ఎందుకంటే అది ఎలా చెప్పగలడా లేదా అని అంటే భవాన్ ప్రజాపతి సాక్షాత్ ఆత్మజ, సాక్షాత్తు ప్రజాపతి యొక్క కుమారుడు అయ్యా, అందుచేత నీవు చెప్పగలిగిన వాడివి. నారాయణ పరులైనటువంటి అంటే నారాయణ తాత్పర్యం కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు ధర్మం తాలూకు రహస్యాన్ని తెలిసి ఉంటారు. అందుచేత దయాళువులైనటువంటి మీరు నాయన చెప్పదగినటువంటి వారు అని అనేసరికి ఆ ధర్మాన్ని గురించి చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఒక్కసారి పరమాత్మను ధ్యానం చేసుకొని నీకు
ఆ సనాతనమైనటువంటి ధర్మాన్ని చెప్తాను అని వరుసగా ధర్మాలు చెప్తున్నారు. ధర్మమూలం హి భగవాన్ సర్వవేదమయో హరి. ఆయన ధర్మానికి మూలం ఎవరయ్యా అన్నారు. అంటే భగవంతుడయ్యా అన్నాడు. భగవంతుడు ధర్మానికి మూలం అంటే ఏమిటి అన్నాడు. భగవంతుడు ఎవరు? సర్వవేదమయో హరి. సర్వవేదమయమైనటువంటి స్వరూపము శ్రీ మహావిష్ణువు. ఆయన ఏ స్వరూపంతో ఉన్నాడు? ధర్మరూపంతో ఉన్నాడు. అంటే ధర్మము యన్మూలకంగా ఉన్నది, వేదమూలకంగా ఉంది. అందువల్ల ఆ ధర్మాన్ని నేను చెప్తున్నాను అని చెప్పి. ఎందుకంటే ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ అని చెబుతూ శ్లోకం ఉంది కదా. ఒక్కసారి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తే దశాశ్వమేధ చేసినటువంటి ఫలితం వస్తుంది. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అని ఒక వైలక్షణ్యాన్ని చూపుతుంటారు కూడా, వ్యతిరేకాలంకారం అంటుంటారు దాన్ని. అని ఏమనంటే ఆయన దశాశ్వమేధములు చేసిన వాడు మళ్ళీ పునరేపి జన్మ పుణ్యవంతాలు భవించడం మళ్ళా వస్తాడు. కానీ కృష్ణ ప్రణామి నా పునర్భవాయ, కృష్ణ ప్రణామం చేసిన వాడికి మళ్ళా పుట్టుకునేటువంటిది ఉండదు అని అంటుంటారు అనమాట. ఆ రకంగానే ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపం ధర్మమైతే ఆ ధర్మము విష్ణుమూర్తి ఏ స్వరూపం అయ్యా అంటే సర్వవేదమయో హరి సర్వదేవమయో విప్రహ అని. భగవంతుడు యావత్ దేవత స్వరూపం విప్రుడు, కాబట్టి సర్వవేదమయో హరి సర్వదేవమయో విప్రహ అని కూడా చెప్తుంటారు. ఇక్కడి నుంచి ఆయన అనేక ధర్మాల్ని కాస్త ఉపదేశం చేస్తూ ఉన్నారు. అందులో సామాన్యంగా ఏ ఏ ధర్మాలు ఉండాలి బ్రాహ్మణుడైన వాడికి, మానవులైన వాడికి, నృణామయం పరో ధర్మ, 30 రకాల ధర్మాలు చెప్పారు, గుణాలు చెప్పారు. ఆయన సత్యం ఉండవలే, దయ ఉండవలే, తపస్సు ఉండవలే, విని చెప్పి మొత్తం కూడా ఓ 30 లక్షణ రాజన్ సర్వాత్మ ఏన దృష్టతి. 30 రకాల గుణాలు ఎవరైతే ఉంటో వాడు గొప్ప సంస్కారవంతుడై అందరి చేత పూజింపబడేటువంటి స్థితి వస్తుంది. అలాగే బ్రాహ్మణోత్తముల యొక్క ధర్మం ఏమిటి, క్షత్రియుల యొక్క, వైశ్య శూద్రాదుల యొక్క లక్షణం ఏమిటి, ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ఎవరు ఏ రకంగా జీవించాలి అంటే చెప్పు సర్వవేదమయో విప్రహ సర్వదేవమయో నృప అని. సమస్త వేదమయమైన వేదస్వరూపుడు బ్రాహ్మణుడు, సర్వదేవమయ స్వరూపుడు రాజు అని అన్నారు. కాబట్టి ఆ రాజు యొక్క లక్షణం ఏమిటో కూడా చెప్పి వైశ్యాదుల యొక్క లక్షణం చెప్పి ఈ రకంగా అంతా కూడా ధర్మాలు చెప్పారు. స్త్రీణాంచ పతిదేవానాం, ఇంకా స్త్రీలకు కూడా కొన్ని ధర్మాలు చెప్పారు. స్త్రీణాంచ ఎందుకంటే మరి 4వ స్కంధంలో ఒక విషయం చెప్పడం, ఎందుకంటే కొన్ని మర్చిపోతుంటా, కొన్ని గుర్తొస్తుంటవి. కాబట్టి దీనికి సంగతి గుర్తుపెట్టుకోండి. 4వ స్కంధంలో 4 ప్రకరణాలు వచ్చినవి. అది ఏమిటి? ధర్మ ప్రకరణం, అర్థము, కామము, మోక్షము అని చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇంకో లక్షణం మధుసూదన సరస్వతి స్వాముల వారు హరిలీలామృతంలో చెప్పున్నారు. నాయన ఇందులో ఏముంది అన్నాడు. స్త్రీ చరిత్ర, బాల చరిత్ర, యువక చరిత్ర, వృద్ధ చరిత్ర అన్నమాట. ఎందుకంటే సతీదేవి యొక్క కథ కాబట్టి మొదట స్త్రీ చరిత్ర, అది ధర్మ ప్రకరణం. తర్వాత ధ్రువోపాఖ్యానం బాల చరిత్ర, అలాగే పృథు చరిత్ర యువకోపాఖ్యానం, పురంజన చరిత్ర వృద్ధోపాఖ్యానం అనమాట. కాబట్టి స్త్రీ బాల యువ వృద్ధానాం అనమాట. ఈ రకంగా కూడా చెప్పున్నారు. అందుచేత ధర్మాలు స్త్రీలకు కూడా చెప్పవలే. వాస్తవంగా స్త్రీ శబ్దం ఎట్లా తయారైంది అన్నాడు. స్త్రీ ఆచ్ఛాదనే అనే ధాతువులో నుంచి స్త్రీ శబ్దం తయారైంది అంటుంటారు అనమాట. ఏం ఆచ్ఛాదన చేస్తుంది అన్నాడు. సత్యాన్ని ఆచ్ఛాదన చేస్తుంది, ధర్మాన్ని ఆచ్ఛాదన చేస్తుంది, జ్ఞానాన్ని ఆచ్ఛాదన చేస్తుంటారు. ఎందుకంటే వ్యావహారిక ప్రేమాతిశయం చేత, పిల్లల మీద ఉండే వ్యామోహం చేత ఒకప్పుడు జ్ఞానాన్ని కూడా ఆవరింపజేస్తుంది, సత్యాన్ని కూడా ఆవరింపజేస్తుంటారు. అలా ఉండకూడదని వాళ్ళకి ప్రత్యేకంగా ధర్మాలు కూడా చెప్పబట్టడం జరిగింది. స్త్రీణాంచ, వాళ్ళకు దేవతలు ఎవరయ్యా? స్త్రీలకు ఉన్నారు. పతిదేవానాం, పదే దేవుడిగా భావించాలి. తచ్చుశ్రూష అనుకూలత, వాళ్ళ యొక్క సేవ చేయడం. పది శుశ్రూష అంటే ఏమంటే ఆయన చెప్పిన మాట వినటమే. మనుస్మృతిలో ఒక మాట ఉంది, ఆడవాళ్ళు కూడా విద్య అవకాశం ఉందా? శుభ్రంగా ఉంది. విద్య చదువుకోవాలి. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఎలాగంటే ప్రపంచం ముందుకు ఎలా పెడుతుంది? చదువుకోవాలి, గురుకులంలో ఉండవాలి, బాగా చదువుకోవాలి. గురుకులంలో ఉండి చదువుకోవడం అంటే ఏమిటి? భర్త యొక్క సేవ చేయటమే ఆమె తాలూకు విద్య, అధ్యయనము, ఇదంతా కూడా అనమాట. ఆ రకంగా చదువుకోవాలి అని చెప్పారన్నమాట. కాబట్టి ఎవరైతే యా పతిం హరిభావేన భజేత శ్రీరివ తత్వర హరియాత్మన హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే, ఎవరైతే భర్తను హరిభావం చేత, విష్ణుభావం చేత సేవిస్తుంది, లక్ష్మీదేవి ఏ రకంగా సేవిస్తుందో ఆ రకంగా సేవిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని పొందేటువంటి అంత గొప్ప స్థితి ఉంటుంది అని కూడా చెప్పారు. తర్వాత ఇక బ్రహ్మచర్యాదుల తాలూకు స్వరూపము, వానప్రస్థము, గృహస్థాశ్రమం ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. బ్రహ్మచారి ఎలా ఉండాలి, అతని యొక్క ధర్మం ఏమిటి, ఏ రకంగా ఉండాలి, ఏ వేషమును ధరించకూడదు, ఏ విధంగా ఉండాలి అంతా కూడా
ఉపదేశం చేశారు. కాబట్టి నన్ను అగ్ని ఇప్పుడైనా సరే ఒక చోట చెప్తుంటారు, స్త్రీతో సంబంధం ఎలా ఉండాలి. ఒక నవమస్కంధంలో తర్వాత మధ్యాహ్నం నుంచి వస్తుంది. బదాపి అంటే స్త్రీ యొక్క ఒకే ఆసనం మీద అక్క తమ్ముళ్ళు కూడా కూర్చోవడానికి వీల్లేదు అన్న నిషేధం కూడా పెట్టున్నారన్నమాట. అందుచేత సుతామపి రహో జహ్యాత్ అన్యదా యావదర్థకృతో అని. కాబట్టి స్త్రీకి ఎంత దూరంగా స్పర్శ లేకుండా ఉండడం అనేటువంటిది కర్తవ్యం సుమా అని. అలాగే అగ్నియందు, గురువునందు, ఆత్మయందు, సమస్త జీవులయందు అధోక్షజ భావన, పరమాత్మ భావన కలిగి ఈ రకంగా ఉండాలి అని అందుకు కొన్ని చెప్పారు. తర్వాత వానప్రస్థ ధర్మాలు కొన్ని, గృహస్థాశ్రమ ధర్మాలు కొన్ని, యతి ధర్మాలు కొన్ని వరుసగా చెప్తూ ఉన్నారు. యతీశ్వరుడైన వాడు ఎలా ఉండవలే అనే చెప్తూ ఏకైవ చరేద్ భిక్షు ఆత్మారామ అనపాశ్రయ సర్వభూత సుహృచ్ఛాంత నారాయణ పరాయణ. యతీశ్వరుడు ఎలా ఉండాలి అంటే ఒంటరిగానే నలుగురితో కలిసి వెళ్ళకూడదు, పరివారాన్ని వెంట పెట్టుకోకూడదు. ఇది యతి ధర్మం అని చెప్తున్నారు అన్నమాట. శాంత స్వరూపంతో ఉండవలే నారాయణ పరాయణ. ఇంకా ఎలా ఉండేది, వాదవాదాన్ త్యజేత్ తర్కాన్ పక్షం కంచన సంశ్రయేత్. అనవసరమైనటువంటి వాదములన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే దుస్తర్కాత్ సువిరమ్యతామని భగవత్పాద వచనం కదా. కాబట్టి శిష్యుల్ని కాస్త బ్రహ్మాండంగా పోగు చేసుకోవడం కానీ, గ్రంథాలని కాస్త సంచులు పెట్టుకొని తిరగడం కానీ చేయకూడదు అని చెప్పి, అందుచేత గ్రంథాన్ని నైవాభ్యసేతని పూర్వం అభ్యసించిన దాన్ని బట్టి ఆత్మానుసంధానం చేసుకోవాలి తప్ప అప్పుడు పుస్తకాలు పెట్టుకోకూడదని. అందుకే నవ్యాఖ్యాముపయుంజేత నారంభానారభేత్కుతితో యతేరాశ్రమప్రాయో ధర్మహేతుర్మహాత్మన శాంతస్య సమచిత్తస్య. ఆ రకమైన స్థితిలో ఉండాలి. ఇది యతీశ్వరుని యొక్క ధర్మం అని చెప్తూ కవి జ్ఞాని అయిన వాడు ఎలా ఉండాలి, మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయే నృణాం. లోకంలో ఎవరికైనా సరే ఆయన ఎవరయ్యానంటే యతీశ్వరులకు రెండు రకాల మౌనాలు ఉంటాయిట. అది కాష్ఠమౌనము, చేష్టామౌనము అని ఉంటుందన్నమాట. కాష్ఠమౌన చేష్టామౌనాలు ఈ పరమాచార్యుల వారు అనేక సందర్భాల్లో కూడా చూడటం తటస్థపడ్డది. అందుచేత మూగవాడి వలె ఆత్మానం సదృష్ట్యా దర్శయే నృణాం. ఆ రకమైనటువంటి ఎక్కువగా మాట్లాడకుండా మూగవాని వలె అందరికీ కూడా కనిపించే రీతిగా ఉండాలి. ఆయన ఎవరితో మాట్లాడరు కాదు మనం వెళ్ళి మాట్లాడవలసిన పని లేదు అని మానుకోవాలి. అంటే యతీశ్వరునకు అంత సావకాశాన్ని మనం కల్పించాలి. మనం పోయి మన సాంసారిక విషయాలు చెప్పి నాకు ఈ కష్టం పోగొట్టండి ఇలాంటి మాటలు చెప్పకూడదుట. ఎందుకంటే మనస్సులో మాత్రం భావన చేసుకుని ఆ దర్శనం చేత మనకు ఆ పాపక్షాళన కావాలని కోరుకోవచ్చు తప్ప ఇవన్నీ చెప్పకూడదు అని కూడా ఈ సందర్భంలో నాయన నీకు కథ చెప్తున్నాను విను అంటారు. ధర్మరాజునకు నారదుల వారు చెప్తున్నారు, అత్రాపి ఉదాహరంతీమం. ఇక్కడ దత్తాత్రేయుల వారి కథ. సామాన్యంగా భాగవతంలో 2 సార్లు 3 సార్లు వచ్చే విషయాలున్నవి. అందులో బ్రాహ్మణ ఉవాచ అని ఎప్పుడైనా వచ్చింది అంటే అది అవధూత తాలూకు లక్షణము, అవధూత చెప్పినటువంటిది అని గుర్తుపెట్టుకోండి. జడభరతోపాఖ్యానంలో జడభరతుణ్ణి పేరు పెట్టకుండా, ఎందుకంటే అక్కడ పేరు మనకు తెలియలేదు కాబట్టి అందులో గోత్రోద్భూతుడైన బ్రాహ్మణోత్తముని కుమారుడు అని అన్నారు. అంతే తప్ప అతని పేరేం లేదు. మనం ఏమనుకున్నాం, ఆ భరతుడు స్వయం దేవదత్త హాలాగా అనుకొని వీడు జడుడుగా ఉన్నాడు కాబట్టి జడభరతుడు అనేటువంటి వ్యవహారం చేసుకొని ఉన్నాము. వాస్తవంగా బ్రాహ్మణ ఉవాచ రఘుగణ మహారాజుతో మాట్లాడేటప్పుడు ఆయనకి బ్రాహ్మణ ఉవాచ అనే వ్యవహారమే ఉన్నదనమాట. అది దత్తాత్రేయుని వలె అవధూత లక్షణాలతో ఉన్నవాడు. ఎందుకంటే అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వస్యాది లక్ష్యత్వాచ అవధూత ఇది స్మృత అని అన్నారు. కాబట్టి ఆ లక్షణాలు వచ్చినవి. ఆ లక్షణాలు ఎక్కడి నుంచి సంక్రమించింది? వాళ్ళ నాన్నగారు ఆ మహానుభావుడు వృషభదేవుని నుంచి సంక్రమించిందనమాట. ఆ రీతిని వచ్చింది. అయితే ఇక్కడ సాక్షాత్తు ప్రహ్లాదునితోటి సంవాదం చేస్తున్నారు దత్తాత్రేయుల వారు. తర్వాత ఏకాదశ స్కంధంలో యదు చక్రవర్తికి ఉపదేశం చేస్తున్నారు దత్తాత్రేయుల వారు. అక్కడ కూడా బ్రాహ్మణ శబ్దంతో వ్యవహారం ఉంటుందన్నమాట. అందుచేత ఆ కథను నీకు చెప్తున్నాను. ప్రహ్లాదునికి మునే ఆయనకి ఆ మహానుభావునికి జరిగినటువంటి దత్తాత్రేయుల వారికి జరిగినటువంటి విషయం చెప్తున్నాను. ఎలాగా అంటే ఒక రోజున ఆయన నేల మీద పడుకొని ఉన్నట దత్తాత్రేయుల వారు. కావేరీ నదీ తీరంలో సఖ్యపర్వతం యొక్క ఆ శిఖరం దగ్గర పడుకొని ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. మట్టంతా కూడాను అంటుకొని ఆ మలినమైనటువంటి స్వరూపంతో ఆ మహానుభావుని చూచాడు. చూచిన తర్వాత తన నత్వ అభ్యర్చ్య విధివత్ పాదయోహో శిరసా స్పృశన్న ఒక్కసారి నమస్కారం చేశాడు. చేసి ఆయన ఏదో
తెలుసుకోవాలని చెప్పి ఆయన దగ్గరికి ప్రహ్లాదుడు వెళ్ళి అని ఒక మాట అడిగాట. ఎవరు అడిగింది? ఎవరు? సామాన్యంగా వక్తృశ్రోతృ భావాన్ని పొందిన వాళ్ళు ఎవరో చూసుకున్నారు. మహాభాగవత అసుర, అసురుడు కానీ మహాభాగవతుడు ప్రహ్లాదుడు. అప్పుడన్నాడు, స్వామి మీరు ఏమీ తినరే, ఇంత బలిసి సుఖంగా ఎలా ఉన్నారండి? ఇది విభర్షికాయం పీవానం సోద్యమ భోగవాన్ యథ. బాగా ఇంట్లో కూర్చొని తినేవాడు భోగవంతుడైన వాడు ఉన్నట్టుగా ఇంత లావుగా ఇంత దృఢంగా మీరు ఎలా ఉన్నవి అని. ఎందుకంటే ఇంత లావుగా ఉండటం బాగా తినేవాడికి ఉండాలి. బాగా తినాలంటే బాగా సంపాదించాలి. బాగా సంపాదించాలి అంటే ప్రయత్నం చేయాలి. ఉద్యమవతాం, బాగా ప్రయత్నం చేసేవాడే ఉండాలి. మీరేం ప్రయత్నం చేశారు అది చెప్పవలసింది. భోగినాంకను ఖలు దేహోయం పీవా భవతి నాణ్యత. భోగాన్ని అనుభవించేవాడి శరీరమే ఇంత బలిసి ఉంటుంది కానీ లేకపోతే ఉండదు కదా అని రకంగా అనేసరికి ఆ మహానుభావుడు దత్తాత్రేయులు వారు చెప్పారు, సమాధానం చెప్పారు. నాయన నువ్వు అడిగావు బాగానే ఉంది, సంతోషము, ఇది ఆర్యసమ్మతమైనటువంటి విధానం చెప్తున్నావు, బాగానే ఉందని చెప్పి యస్య నారాయణో దేవ భగవాన్ హృద్గత సదా. ఎవరికైతే శ్రీమన్నారాయణమూర్తి హృదయంలో ఉంటాడో అలాంటి వానికి నాయన అజ్ఞానం అనేది పోతుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అది ఏమిటి అంటే మథాపి బ్రూమే ప్రశ్నాన్. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. సామాన్యంగా తృష్ణారహితుడైనటువంటి వాడినై నేను జీవిస్తుంటాను. ఆ రకంగా ఉండడం చేత ఎదురుచ్ఛయ లోకం ప్రాపిత కర్మ విభ్రమన్, కర్మల చేత ఎదురుచ్ఛయ అప్రయత్నంగా వచ్చేటువంటి స్థితిలో ఉంటుంది. అందుచేత నాయన ఐహికమైన సంసారం నందు వ్యామోహం లేకుండా ఎదురుచ్ఛాలాభ సంతుష్టి కలిగి ఈ రకంగా జీవించేటువంటి వానికి ఏ రకమైనటువంటి దిగులు ఉండదు సుమా అని చెప్పి సంసారం తాలూకు కష్టమంతా కూడాను విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. ఎందుకంటే పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మన. మధ్య మధ్యలో కొన్ని చురకలు వస్తుంటామన్నమాట. చురకలు ఎవరికి అంటే పరీక్షన్ మహారాజుకి అనుకోకండి, మనకనమాట. ఎందుకంటే ఎవరైతే లోకంలో ధనినాం క్లేశం, డబ్బున్న వాళ్ళకి కష్టాలుంటవి, అది చెప్పక్కర్లేదు నాయన అని దత్తాత్రేయులు వారు చెప్తాను. పశ్యామి, నేను చూస్తున్నా, ధనినాం క్లేశం, ధనవంతులకు ఎంత క్లేశం ఉందో, లుబ్ధానాం అజితాత్మనాం, ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు ఏ రకంగా భయాత్ అలబ్ధ నిద్రాణం, భయం ఎవరన్నా భయం వస్తారేమో, ఏ ఆఫీసర్ వచ్చి అకౌంట్లు అడుగుతాడేమో అని అలబ్ధ నిద్రాణం, నిద్ర కూడా పట్టదు. ఆ రకమైనటువంటి దేనివల్ల రాజత చోరత దేశత, ఏ దేశంలో పెట్టుకుంటే ఏమి పట్టుకుపోతారో అని రాజదేశాదుల వల్ల శోక మోహ భయ క్రోధ రాగ క్లైభ్య శ్రమాదయ యన్మూలాస్యో, ఏ దేని మూలంగా ఉన్నవో దాన్ని కాస్త జహ్యాత్ విడిచిపెట్టాలి. ఆ రకమైనటువంటి ఆ ధనతృష్ణ కానీ దాన్ని పొందాలనేటువంటి దృష్టి కానీ లేదు. నేనేమనుకుంటున్నానంటే నాకు అందరికంటే గొప్ప గురువులు ఎవరయ్యా అనంటే మధుకార మహాసర్పవు. మధుకారం ఒకటి, మహాసర్పం ఒకటి. అంటే తేనెటీగ, తర్వాత మహాసర్పం అజగరము అని. అంటే అజవతు మేక ఏ విధంగా నమిలి వేస్తుందో ఆ రకంగా నమిలేసే లక్షణం కలది అని ఒకటి అర్థం అనమాట. ఆ రకంగానే నశించినటువంటి గొప్ప విషం కలిగింది కాబట్టి అజగరము అని కూడా అంటున్నారు అనమాట ఆ మహాసర్పాన్ని. ఈ రెండు నాకు గురువులు. ఎందుకంటే ఆ కొండ చిలువ ఎప్పుడూ కూడా ఒక చోటికి ఆహారం కోసం వెళ్ళదు, తన దగ్గరకు వచ్చిన దాన్ని తిని మాత్రమే అది కాలక్షేపం చేస్తుంది అనమాట. ఆ రకంగా వైరాగ్యం ఒకటి, పరితోషం ఒకటి. అంటే దేనివల్ల వైరాగ్యం, దేనివల్ల పరితోషం. మధుకరము తేనెంతా కూడా సంపాదించి పెడితే అది కాస్త ఎవడో పట్టుకుపోతాడు, దాంతో దానికి వైరాగ్యం కలిగిపోతుంది అనమాట. ఒకటి ఉన్నది దాని దగ్గరికి వచ్చిన దానితోనే తిని సంతోషించే లక్షణము అజగరానికి ఉంది. అందుచేత నన్ను నోచేచ్చే బహ్వహ అని ఉందా ఉన్న దాంతో తింటా, లేకపోతే లేకుండానే పడుకొని ఉంటాను ఆయన, ఇది నా లక్షణము అని చెప్పి అవధూతగా ఉన్నటువంటి మహానుభావుడు ఆ లక్షణాన్ని చెప్పాడు. కాబట్టి తతో నిరీహో విరమేత్. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? దత్తాత్రేయులు వారు చెప్తున్నారు ప్రహ్లాదునికి. అందుకోసం నాయన ప్రహ్లాద ఏ రకంగా ఉండాలి అంటే నిరీహుడవై జీవించవలే, స్వానుభూత్య ఆత్మనిష్ఠిత, పరమాత్మ స్వరూప అనుభూతి కలిగినటువంటి వాడవై ఉండవలసింది. స్వాత్మవృత్తం మయేచ్ఛంతు తే సుగుప్తమపి వర్ణితం రాశారు అక్కడ. అయ్యా ఆత్మచరితన్న ప్రకాశయేత్,
ఆత్మచరితం నప్రకాశయేత్. తన యొక్క చరిత్ర ఎప్పుడు అయ్యా నా విషయం చెప్తానండి, నేను చిన్నప్పుడు మహానుభావుడిగా పుట్టాంట, ఇవన్నీ చెప్పుకోకూడదు. ఆత్మచరితం నప్రకాశయేత్. అది ఎవరు చెప్పారు? దత్తాత్రేయులు వారు చెప్పారు. నాయన వాస్తవంగా మీరు ఎలా ఉంటారు, ఎలా ఉన్నారు, ఇంత లావుగా ఎలా ఉన్నారు, ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు, మనం సంపాదించుకున్నారా అని అడిగితే ఏమీ లేదు నాయన, ఉన్నదాంతో కాలక్షేపం అంతే, సంతోషమే నాకు బలం ఇచ్చింది అబ్బాయి అని చెప్పి, వాస్తవంగా నాకు గురువులు ఎవరయ్యా అంటే ఫలానా వారు అని చెప్పి, తర్వాత వాస్తవంగా నీవు చెప్పకూడదు, చెప్పకుండా ఉండవలసినప్పటికీ కూడా నేనేం చేశానయ్యా అంటే స్వాత్మవృత్తం మయోత్థంతే సుగుప్తమపి, చాలా రహస్యమైంది అయినా కానీ నీకు చెప్పాను ఆయన అని చెప్పి అన్నారు. కాబట్టి ఇది పరమహంసలకు సంబంధించినటువంటి ధర్మాలు ఈ రకంగా ఉంటాయని ఇవన్నీ చెప్పారు. బ్రహ్మచర్య, వానప్రస్థ, యత్యాశ్రమ ధర్మాలు చెప్పి ఇక గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్పారన్నమాట. ఇక గృహస్థు అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అతని తాలూకు లక్షణాలు. అందరికంటే కష్టాలు ఎవరికయ్యా అంటే గృహస్థుకే. గృహస్థే అందరికీ వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునిం. ఎవరైనా అతిథి అభ్యాగతి వస్తే వాడిని గౌరవించవలసినటువంటి కర్తవ్యం కూడా అతనికే ఉన్నది. అందుచేత అందరినీ కూడా ఇంటికి అనేక మంది బంధువులు వస్తుంటారు, వెళుతూ ఉంటారు. వస్తున్నా కూడా ఎలా ఉండాలి అంటే అలా పట్టి పట్టనట్టుగా ఉండాలి. అందుచేత ఈ రకంగా జ్ఞాతయ పితరో పుత్రాః భ్రాతరః సుహృదః అపరే యద్వదంతి యదిచ్ఛంతి చ అనుమోదేత నిర్మమః. ఈ పని చేస్తున్నాను నాన్నగారు, ఈ పని చేస్తున్నారు తాతగారు, మంచిది. ఈ రకంగా మా తండ్రి గారు మా పితామహులు ఉండేవారు, మహావిరక్తులుట. ఒక రోజున ఏదో ఒక రాయి బెండ వేసినట్ట ఆయన జపం చేసుకుంటే చోటుకు వస్తుంటే పొరపాటు తొండ మీద పడ్డది. అది కాస్త పోయింది. రోజుకు 6 గంటలు 7 గంటలు రామమంత్రం జపం చేసుకున్నాను. ఆయన బాధపడి ఎంత పొరపాటు చేశాను అని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి అటు వెళ్ళే వాళ్ళందరినీ, ఒరేయ్ నేను మహాపాతకునిరా, మహాపాపం చేశా, ఒక తొండ పిల్ల కాస్త నేను రాయి వేస్తే చనిపోయిందిరా, మీద వచ్చి ఇంతకుముందు ఒకసారి ఊదిందిట ఒక తొండ, దానివల్ల కాలంతా వాచి నానా బాధపడ్డాట. అది వస్తుందేమో అని ఒక అరుగు మీద కూర్చొని పొరపాటు రాయి వేశాను. నేను మహాపాతకుణ్ణి అని అందరితో చెప్పు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అందరితో చెప్పుకొని జపం చేసుకుంటూ మర్నాడు మధ్యాహ్నం దాకా జపం చేసుకొని అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా వచ్చి పోట్లాడితే అప్పుడు భోజనం చేశారట. చూచారు లేదు అంటే ఒక్కొక్కడికి ఆ ధర్మం, ఆ పాప భీతి ఎలా ఉంటుంది, ధర్మశ్రద్ధ ఇలా ఎందుకు అంటే ధర్మసింధువంతానికి నోటికి వచ్చును. ఆయన చెప్పారు, ఆయన ఏదన్నా దోషం ఉంటే దోషోద్ఘోషణ, పొరపాటున తప్పు చేస్తే దోషాన్ని ఉద్ఘోష చేయవలే. అందరినీ పరమాత్మ రూపంగా భావన చేసుకుని అందరికీ చెప్పుకుంటే ఆ దోషం కొంత నష్టమవుతుందిట. తర్వాత అర్హుడు అవుతాడనమాట. వర్ణానుపూరితో హం రామాయణ హం రామాయణ హిం రామాయణ హిం రామాయణ అనులోమ విలోమాలతోటి 6 గంటల సేపు జపం చేసుకునేవారు రోజు కూడా. పొద్దున్న 6ంటికి సంధ్యావందనం చేసుకుంటుంటే మధ్యాహ్నం 12 దాకా రామస్వామి అరుగు అని ఒక అరుగుంది మా స్వగ్రామంలో, అక్కడ కూర్చొని చేసుకున్న తర్వాత భోజనానికి పిలిస్తే రావటం అంతే. పిల్లల్ని చూస్తే అంటే మనవాళ్ళు ఎవరన్నా వచ్చి కొడుకులు తీసుకొస్తే నాన్న వీడు నా కుమారు అంటే నాయన మంచిది, సంతోషం, వెళ్ళండి అంతే తప్ప ముట్టుకోవటం, ఆశీర్వదించడం, సంకనెక్కించుకోవటం ఏమీ లేదు. ఆ విరక్త స్థితిలో ఉండేటువంటి స్థితి ఉంటుంది. అలాగే అనుమోదేత, వాళ్ళు ఏం చేస్తుంటే సరైన అంగీకరిస్తూ ఉండేటువంటి స్థితి ఉంటుందన్నమాట. అందుచేత జహ్యాత్ యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురువు. నాయన డబ్బు కోసం ఏం చేస్తుంటారు, భార్యార్థము అనేక రకములుగా ప్రాణాలని కాస్తా కూడా విడిచిపెట్టేస్తారు నాయన. అందుకే పితరం గురుం, ఒకప్పుడు తండ్రిని గురువుని కూడా సంహారం చేసేటువంటి స్థితి ఉంటుంది స్త్రీ కోసం. అందుచేత స్వత్వం స్త్రీయాన్ జహ్యాత్ అని చెప్పి ఈ దేహం ఎటువంటిదయ్యా అన్నాడు. కృమి విట్ భస్మనిష్టాంతం అంటే క్రిమికీటాదులకి సంబంధించినటువంటి రీతిగా ఉండేటువంటిది ఈ శరీరం కూడాను అని చెప్పి, ఎత్ర బ్రాహ్మణకులం తపో విద్యాదయాన్వితం ఎత్ర ఎత్ర హరేరచ్చ సదేశ శ్రేయసాం పదం. ఎక్కడైతే బ్రాహ్మణోత్తములు తపస్సు చేత విద్య చేత కొడుకున్నటువంటి వాళ్ళై ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు యొక్క అర్చన జరుగుతుందో ఆ అర్చన జరిగినటువంటి దేశము అన్నిటికంటే కూడా అత్యంత శ్రేష్టమైనది అని చెప్పి ఆ గృహస్థ ధర్మాలన్నీ కూడా చెప్తున్నారు. నాయన పురుషులందరిలో కూడాను సుపాత్రమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా
అనంటే మనుషుల్లో బ్రాహ్మణుడు అని చెప్తుంటారన్నమాట. ఎందుకంటే అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది? తపస్సు చేత కానీ, విద్య చేత కానీ, సంతోషం చేత కానీ అతను ఈ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని ధరిస్తాడు, ఆ రకమైన గుణాలు ఉండటం చేత అని చెప్పారు. తర్వాత ఇక గృహస్థులకు ధర్మరాజునకు చెప్తున్నారు నారదుల వారు, నాయన ఈ ధర్మం అంటే ఏమిటి, మోక్ష ధర్మం అంటే ఏమిటి అని ఆ రకమైన విషయం అంతా కూడా చెప్పారు. తర్వాత ధర్మం తర్వాత అధర్మం అంటే ఏమిటి, అధర్మ లక్షణాలు ఎలా ఉంటవి అది కూడా చెప్పడం మొదలుపెట్టారు. నాయన అధర్మంకి 5 కొమ్మలున్నవి, 5 శాఖలు. అధర్మం అనేది విధర్మంగా, పరధర్మంగా, ఆభాస అని, ఉపమా అని, ఛలమని 5 రకాలుగా ఉంటుంది. అధర్మ శాఖ పంచ ఇమాహ ధర్మజ్ఞ అధర్మవత్. ధర్మజ్ఞుడైనటువంటి వాడు దాన్ని అధర్మంలాగా విడిచిపెట్టాలన్నమాట. ఎందుకంటే ఈ విధర్మము, పరధర్మము, ఉపమా, ఛలము, ఆభాస అనేవి అధర్మం తాలూకు లక్షణాలు. అసలు విధర్మం అంటే ఏమిటండి అన్నారు. అంటే ధర్మానికి బాధ కలిగిస్తే, ఏదైనా ఒక ధర్మ సంబంధమైన పని చేస్తుంటే దానికి బాధ కలిగిస్తే దాన్ని విధర్మము అని అంటారన్నమాట. పరధర్మం అంటే ఏమిటి అన్నారు. అన్యచోదిత, ఇతరులు చేసేటువంటి ధర్మాన్ని అది పరధర్మము, అంటే అది కూడా అధర్మంలో ఒక భాగమైంది. ఉపధర్మస్తు అంటే ఉపమా అంటే ఏమిటి అన్నాడు. పాఖండ భావాన్ని, పాఖండ భావం అంటే పాపఖండ భావము, పాఖండ భావము అని. పాఖండులు పాషండులు అంటుంటారు. పాపమును ఖండ ఖండములుగా కొద్ది కొద్దిగా చేసి పెంచుతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాడిని పాఖండులు అని. పాపఖండులనే పాఖండులు. ఎందుకంటే మనకు ఈ సంక్షేప సంజ్ఞలు వస్తూ ఉంటాయి మనకు. ఎలాగా అంటే శతక్రతు శక్ర ఉచ్యతే, పాపఖండా పాఖండా ఉచ్యంతే అని రకంగా జరుగుతుందన్నమాట. అందుచేత పాఖండుడని అంటుంటారు. ఉపధర్మస్తు పాఖండ. దంభ, దంభం ఒకటి ఉంది, అది కూడాను ఛలము అంటుంటారు అన్నమాట. ఆ ఛల ధర్మాలు ఉంటుంటవే అవి కూడాను అదేంటంటే ఒకసారి ఒక రకంగా చెప్పి మళ్ళా ఇంకో రకంగా చెప్పి ఇదంతే అదంతే అని చెప్తుంటారే, దాన్నంతా కూడాను ఈ రకమైనటువంటి స్థితి అనమాట. ఆయన ఇలాంటి అధర్మాన్ని ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఈ అధర్మములు ఉండటం చేత మానవుడన్న వాడు వైశిక సుఖాసక్తుడైనటువంటి వాడై ఔపస్య జైహ్య కార్పణ్యాత్ గృహపాలాయతే జన. జననేంద్రియ రసనేంద్రియ ఈ రెండింటికి లోరుడైనటువంటి వాడై ఇంటికి యజమాని గృహపాలులాగా ఉండవలసి వస్తుంది సుమా. అతని తాలూకు తపస్సంతా కూడా ఇంద్రియముల యొక్క లౌల్యం చేత మొత్తం పోతుంది అని. కాబట్టి ఈ అధర్మ సంబంధమైనటువంటి వస్తుజాతములందు కానీ విషయజాతములందు కానీ ఆసక్తి లేకుండా ఉండవలసింది సుమా అని చెప్తున్నారు. అందులో నారదుల వారు చెప్తూ విషయాసక్తి చాలా అనర్థప్రదము. ఎంత అనర్థప్రదం అంటే నా జీవితమే నీకు ఉదాహరణ అని అన్నారు. ఇంతకుముందు ప్రథమ స్కంధంలో నారదుల వారు వ్యాసుల వారికి చెప్తూ మధ్యలో నా కథ చెప్తున్నాను వినవలసింది అన్నారు. నేను ఒక దాసీపుత్రుడుగా ఉన్నాను. ఋషులు నన్ను అనుగ్రహించి వారి ఉచ్ఛిష్టం తింటూ జీవితం గడుపుతుంటే విష్ణుస్మరణ చేసుకుంటూ ఉంటే నాకు మంత్రోపదేశం చేశారు. మా తల్లి కాస్త సర్పం కాటు వేస్తే చనిపోతే కూడా అది వరమనుకొని నేను దేశాలు తిరుగుతూ విష్ణుమూర్తి ధ్యానం చేసుకుంటూ ఉంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి శబ్దరూపంగా ప్రత్యక్షమయ్యారు. ఆకారంతో కాదు, శబ్దబ్రహ్మ రూపంగా ప్రత్యక్షమయ్యి నాయన హంత అరేరేరే ఆయన వాస్తవంగా ఈ జన్మలో నీకు ప్రత్యక్షం అవ్వవలసిందే, అంత తపస్సు చేశావు కానీ ఈ జన్మలో నీకు ప్రత్యక్షం కానరా, తర్వాత నేను ప్రత్యక్షం అవుతాను అని అనుగ్రహించారు. అది ఒక జన్మ. అలాగే విషయలంపడుడైనటువంటి వాడు హీనగతిని పొందుతాడు. అంటే ఆ దాసీకుమారుడుగా పుట్టడానికి ముందు తన యొక్క జన్మ వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్తున్నారు. ఆయన విషయాసక్తిని విడిచిపెట్టవలే, విషయములు అధర్మం మీద ఆధారపడి ఉన్నవి, అధర్మం చేస్తే విషయలోలుపుడు అవుతాడు, హీనగతిని పొందుతాడు. ఎందుకంటే అహంపురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణ. దీని గురించి పెద్ద కథ బ్రహ్మవైవర్త పురాణంలో చాలా విశేషంగా చెప్పి ఉన్నారు. అందుచేత అహంపురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణ. నేను పూర్వకాలంలో గంధర్వుణ్ణి, ఉపబర్హణుడు అనే గంధర్వుణ్ణి. అలాంటి స్థితి ఉండంగా ఒకసారి అతీత కల్పంలో జరిగినటువంటి గంధర్వుల తాలూకు ఒక గొప్ప సభ జరిగింది. ఆ సభలో అందరినీ దేవర్షులు బ్రహ్మణులు అంతా కూర్చొని ఉన్నారు. ఒక గానం ఏర్పాటు చేశారు. ఆ గానం ఎవరు చెయ్యాలి అని అన్నారు. అంటే భగవంతుని యొక్క తత్వానికి సంబంధించినటువంటి గీతల్ని గానం చెయ్యాలి అని అన్నారు.
అనేసరికి అందరూ కూడాను వస్తున్నారు. అదే సందర్భంలో రూపపేశల మాధుర్య సౌగంధ్య ప్రియదర్శన. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యామోహం ఉంటుంది. ఒకడికి రూపాభిమానం, ఒకడికి కులాభిమానం, ఒకడికి విద్యాభిమానం, ఒకడికి ఇంకొక రకమైన అభిమానం ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అందుచేత ఇతను గంధర్వుడై ఉండడం చేత రూపాభిమానం కలిగి గొప్ప ఆకర్షించేటువంటి రూపాన్ని కాస్త పెట్టుకున్నారు. ఆ రకంగా ఉండి వస్తు వస్తు స్త్రీణాం ప్రియతమ. వాళ్ళలో కొంతమంది అప్సరస స్త్రీలు కానీ గంధర్వ స్త్రీలు కానీ ఇతని సౌందర్యానికి మోహితులై ఉన్నారు. వాళ్ళతో కలిసి ప్రియతమ నిత్యం మత్తస్తు పురులంపట. స్త్రీలకు వ్యామోహం కలిగి స్త్రీలతో కలిసి తిరుగుతూ ఒక రోజున ఈ దేవసత్ర యాగం అన్నమాట. ఈ దేవసత్రంలో అంటే దేవతలంతా ఉంటూ ఉండంగా ఉండే ఒక సత్రయాగం లాంటిది. అంటే ఒక పరమాత్మ సంబంధమైనటువంటి విచారంకు సంబంధించినటువంటి యాగం జరుగుతున్నది. అప్పుడు గంధర్వాప్సరతో గణమంతా కూడాను పిలువబడ్డారు. ఎందుకు అంటే పరమాత్మ యొక్క దివ్యగానాల్ని గానం చేయడానికి. అదే సందర్భంలో నారదుడు కూడాను ఈ ఉపవర్హణ రూపంతో ఉన్నటువంటి ఈ గంధర్వుడు వచ్చాడు. గాయన్ అహంచ గాయన్ తద్విద్వాన్ స్త్రీభి పరివృతో గత. నేను కూడా పాడుకుంటూ వెళ్ళాను. ఈయన ఏం పాడుకుంటూ వెళ్ళాడు? లౌకికమైనటువంటి శృంగార ప్రధానమైన గీతాలు పాడుకుంటూ వెళ్ళాడు. అక్కడ పాడమన్నదేమో విష్ణు సంబంధమైనటువంటి గీతాలు. ఇతను కొద్దిగా స్త్రీలతో వ్యామోహం కలిగి వచ్చి అక్కడ పాడుతున్నటువంటి పాటలు ఏమిటయ్యా అంటే ఇతను లౌకికమైనటువంటి శృంగారమైనటువంటి గానాలు పాడుతున్నాను. అందుచేత జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే అది చూచారు. ఈ రకమైనటువంటి విరుద్ధమైన రీతిగా పాడుతున్నాడే అని చెప్పి అక్కడున్న ప్రజాపతులంతా కూడాను హేళనం, నన్ను కాస్త వాళ్ళని కాస్త తిరస్కారంగా వీడు చెప్పేదేంటి నేను వినేది ఏంటని అతను ఎప్పుడైతే ఈ శృంగార గీతాలు పాడాడో వెంటనే వాడు కాస్త శేపురంజస వెంటనే శాపం పెట్టారు. శాపం పెట్టి ఏమని యాహిత్వం శూద్రతామాసు నష్టశ్రీ కృతహేళన, నీవు ఒక శూద్ర స్త్రీ కుమారుడుగా పుట్టవలసింది, మనుష్య జన్మ ఎత్తి కింద పోవలసింది అని వాళ్ళు అన్నారు. ఇది దేనివల్ల జరిగింది అంటే ఒక ఇంద్రియ లోలుపత, ఒక శరీరమందు భ్రాంతి, ఇలాంటివన్నీ జరిగింది. ఇది దేనివల్ల వస్తుంది? పాపకర్మ, అధర్మం వల్ల వస్తుంది. ఈ అధర్మ శాఖలు అందుకోసం చెప్పాను ఆయన. కాబట్టి విషయాసక్తి లేకుండా పెద్దలను సేవించి ఆ తర్వాత శుశ్రూష చేసి ఆ శూద్ర స్త్రీ నుంచి పుట్టిన జన్మను కాస్త విడిచిపెట్టి తర్వాత నారదుండయ్యానయ్యా విష్ణుదత్తమైనటువంటి ఆ దివ్యమైన వీణను తీసుకొని అని ఈ రకంగా చెప్పారు. శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థ పరమ విస్మిత విన్నారు. ఇదంతా కూడా కృష్ణ పార్థ ఉపామంత్ర్య పూజిత ప్రజయో ముని. ఆ తర్వాత దేవరిషి అయినటువంటి నారదుడు కాస్త కృష్ణ పరమాత్మతోటి ఆ ధర్మరాజుతో అనుజ్ఞ తీసుకొని నేను వెళ్ళొస్తాను స్వామి అని అక్కడి నుంచి శిశుపాలవధ అయిన తర్వాత అక్కడి నుంచి కాస్త హస్తిన నుంచి బయలుదేరి వెళ్ళారట. ఇది సప్తమ స్కంధ. తర్వాత అష్టమ స్కంధం. దీనికి మన్వంతర లీల అని అంటారు. ఇందులో మొత్తం 24 అధ్యాయాలు ఉన్నవండి. మన్వంతర లీలలో అష్టమ స్కంధం. మీకు ఇందులో ప్రధానంగా ఉండేది 3 విషయాలు. 1 గజేంద్ర మోక్షం, 2 సముద్రమథనం, 3 వామన కథ. ఇది ప్రధానంగా ఉంటుంది. 3 ప్రకరణాలు. అయితే దీన్ని ఈ 3 ప్రకరణాలని ఎలా చెప్పవలసి వచ్చింది అనంటే నాయన మొదటి దాన్ని ఏమంటారు అనంటే ఆపత్ సమయంలో హరిస్మరణ అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రధానమైనది అనే విషయాన్ని చెప్తుంది. 2వది దాన ధర్మ ప్రకరణము అని అంటారు. ఎందుకంటే సముద్రమథనంలో దాన ధర్మ ప్రకరణము అని అంటారు. 2వది దానికి చెప్పేటప్పుడు సంపాదితమైన సర్వస్వాన్ని కూడా బలిచక్రవర్తి ఇచ్చేటువంటిది అనమాట. ఆ కథ 1. అందుచేత మొత్తం 3 విషయాలు ఇక్కడ వస్తాయి అని చెప్తున్నారు. ఉద్యమం తాలూకు గొప్పతనాన్ని ప్రయత్నం ఎంత చెయ్యాలి అంటే ఫలం సిద్ధించేంత మటుకు ప్రయత్నం చెయ్యాలి. ఇది సముద్రమథనంలో తాలూకు తాత్పర్యం అన్నమాట. అందుచేత ఇక్కడ భగవంతుడు ఆపద వచ్చినప్పుడు ఎలాంటి వాడినైనా సరే రక్షిస్తాడు అని చెప్పడానికి గజేంద్ర మోక్షాన్ని కాస్త చెప్తూ ఉన్నారట. అందువల్ల 1 దానాధ్యాయమని ఈ రకంగా చెప్తూ అంతిమాధ్యాయంలో చిట్ట చివరి ఒక అధ్యాయం ఉంది. 23 అధ్యాయాల దాకా ఈ 3 ప్రకరణాలు ఉంటవి. 24వ అధ్యాయము సత్యవ్రత కథ, మత్స్యావతార కథ అనేది కూడా ఇందులో ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పరీక్షన్ మహారాజు ఇప్పుడు అడుగుతున్నారు, స్వామి మన్వంతర లీల అన్నారు కదా,
ఈ మన్వంతర లీలలో మొట్టమొదట మనువు ఎవరయ్యా అంటే స్వయంభూ మనువు. ఆయన తాలూకు వంశాన్ని మీరు ఇంతకుముందు విస్తరాచ్యుత. పరీక్షణ్ మహారాజు యొక్క మాట తీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలిస్తే దశమస్కంధంలో మాటకి అర్థం తెలుస్తుందండి. స్వామి మీరు స్వయంభూ మన్వంతరం, ఇక మన్వంతరం చెప్తానయ్యా అని ఆయన ఉపక్రమిస్తున్నారు పరీక్షణ్ మహారాజు. అప్పుడు స్వయంభూ మన్వంతరం గురించి బాగా విస్తారంగా చెప్పారండి అన్నారు. అంటే దాని గురించి చెప్పక్కర్లేదండి అని. చెప్పక్కర్లేదండి అని అనకూడదు, చెప్పారండి, బాగా చెప్పారండి అని అన్నారు. అంతేనమాట. అది విధిముఖంగానే ప్రార్థన చేయాలి తప్ప ఏదైనా చెప్పారు మీరు చెప్పక్కర్లేదండి అని చెప్పకూడదనమాట. అందుకే విస్తరాచ్యుత అది కాస్త బాగా చెప్పారు, అందులో ఎవరెవరు ఏమిటి అది కూడా మీరు నాకు చెప్పారు, కాబట్టి నాకు తర్వాత విషయం చెప్పవలసింది అన్నారు. అనేసరికి ఆ తర్వాత మిగతా మన్వంతరములు వాటి గురించి కూడా చెప్తూ ఉన్నారు. అందులో కూడా స్వయంభూమను యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన పరమాత్మను ఏ రకంగా ధ్యానం చేశారో ఈశావాస్యమితకం సర్వం అది ఉందే. ఆ మంత్రం అంతా కూడా ఆత్మావాస్యమితం విశ్వం యత్కించి జగత్యాం జగతో తేన త్యక్తేన భుంజీథా మా వృథా కస్య శుద్ధనం అని ఉన్నదనమాట. ఆ రకమైనటువంటి మంత్రార్థాన్ని పరమాత్మపరంగా చెప్పి నమస్కారం చేసి కృతార్థుడైనటువంటి వాడు అని చెప్పి అది మంత్రోపనిషత్తు అని అంటారన్నమాట. అందుచేత ఆ తర్వాత స్వారోచిష మనువు మొదలైనటువంటి మనువులు ఎవరైతే ఉన్నారో 14 మంది మనువుల యొక్క చరిత్ర అంతా చెప్పుకుంటున్నారు. ఆ మన్వంతరంలో 4వ మన్వంతరము అది ఏమిటయ్యా అన్నారు, తామస మన్వంతరము అని ఉంటారన్నమాట. ఆ మన్వంతరంలో ఎవరున్నారు అంటే ఇంద్రుడు ఎవరు, ఋషి ఎవరు, ఇదంతా వరస చెప్పుకుని వస్తుంటారంట. అక్కడ తత్రాభిజజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధస. హరిణి అనేటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీకి భర్తగా హరిమేధసుడు అని ఉన్నాడు. అంటే హరియందే బుద్ధి కలిగిన వాడు హరిమేధాహ అంటారన్నమాట. అలాంటి హరిమేధసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణునకు హరిణి అనే స్త్రీకి ఇద్దరికి కలిగినటువంటి సంతానము శ్రీ మహావిష్ణువు. ఆయన ఏ పేరుతో పిలువబడుతున్నారు అంటే హరిరిత్యాహృతో ఏనా హరి అని ఆయన అంటారు. ఆ 4వ మన్వంతరంలో ఉన్నటువంటి ఆ కథ చెప్తున్నాను అని చెప్పినారు. ఇక్కడ ఒక చిన్న స్వారస్యం ఒక ఆయన రాశాడు. కొద్దిగా అన్వయ దూరంగా ఉన్న ఆ లెక్క ఒకటి ఉందిట. ఏమిటా అన్వయ దూరం అంటే పూర్వానికి అది ఇంతకుముందు హిరణ్యకశిపు వధ జరిగిన కల్పం కానీ ఆ విషయం కానీ వేరే, ఆ మన్వంతరం వేరే, ఈ మన్వంతరం వేరే, కానీ ఒక కథారూపంగా తీసుకొని ఒక స్వారస్యం చెప్పారట. ఏమిటి అంటే ఆ స్వారస్యాలు చాలా ఉంటామండి. ఎందుకంటే రామచంద్రమూర్తి ఆవిర్భవించిన రోజున రాత్రిపూట చంద్రుడు బ్రహ్మాండంగా ఏడ్చాట. ఎందుకు ఏడ్చాడయ్యా అంటే స్వామి అందరూ కూడాను దేవతలంతా చూచారు, అందరూ చూచారు, సూర్యుడు చూచాడు, అందరూ చూచారు, నేను మాత్రం మిమ్మల్ని పుట్టినప్పుడు చూడలేదండి అని అన్నారు. ఎందుకు చూడలేదురా అన్నారు. పట్టపగలు పుడితే నేను ఎట్లా చూస్తానండి, అందుచేత నన్ను రావటానికి వీల్లేదన్నారండి అని ఇచ్చాట. అంటే నాయన అలాగా కృష్ణావతారంలో రాత్రి పుడతాను, అప్పుడు నువ్వు చూద్దానివి, సూర్యుడు చూడడు, సంతోషమేనా అన్నారు. సంతోషమే స్వామి, కానీ ఇప్పుడు నేను చూడలేదు కదా, ఈ బాధ అప్పుడెప్పుడో ద్వాపరయుగం దాకా ఉండే ఆక్లేశాన్ని నేను ఇలా తట్టుకుంటానండి అని అన్నారు. అలా అయితే నేను సూర్యవంశంలో పుట్టినా నా పేరు చివర నీ పేరు పెట్టుకుంటాను రా, అప్పుడు సంతోషమేనా అన్నారు. అందుచేత రామచంద్ర అని పేరు పెట్టారన్నమాట. ఇలా స్వారస్యం కొని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చెప్తున్నారు, ఇంతకు ముందు జరిగింది ఏమిటి అంటే నృసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయడం జరిగింది. అప్పుడు గజములన్నీ సమావేశములయ్యి భయపడ్డవిట. ఎందుకంటే స్వామి భగవంతుడు ఎంతో కృపాళుగా ఉంటాడని విన్నాం, కానీ మనకు భయాన్ని కలిగించేటటువంటి సింహరూపాన్ని ధరించాడే, మనం ఆ స్వామిని మనం ఏ రకంగా వేడుకుంటాము అని సింహంగా వస్తే మనం గదగద వణికిపోతాం కదా. ఆయన మనం చంపేటువంటి అవతారం పెట్టుకున్నారు తప్ప మనం రక్షించే అవతారం పెట్టుకోలేదే అని ఈ గజములన్నీ శాపగ్రస్త గజములన్నీ సమావిష్టములైనట. ఆ కూర్చొని ఎలాగ మనం రక్షించడే పరమాత్మ నృహరి నృహరి అంటుంటారే ఆ నరసింహుణ్ణి, అందుచేత సింహరూపాన్ని ధరించారు. ఆ పరమాత్మ మనం ఆరాధించలేమే అని భయపడిపోయారట. అప్పుడు పరమాత్మ సింహరూపాన్ని విడిచిపెట్టి సింహపదాన్ని పెట్టుకొని పరమాత్మ గజేంద్రుడిని రక్షిస్తున్నారన్నమాట. ఎందుకంటే హరి రూపంతో కదా ఇది హరి అవతారం, గజేంద్రుడిని రక్షించడం. హరి అంటే సింహం అని కదా అర్థము. ఆ సింహం అని అర్థం వచ్చే పదంతో పెట్టుకొని అవతారం చేసి గజేంద్రుడిని రక్షిస్తున్నాడు. అప్పుడు గజములకు విశ్వాసం కలిగిందిట. ఏమని మనల్ని రక్షిస్తాడు పరమాత్మ అని. మళ్ళా
విష్ణుపాసన చేస్తూ ఉన్నవి అని ఒక స్వారస్యం చెప్పున్నారు. అస్తు ప్రస్తుతంలో వాస్తవంగా యుగములకు వాటికి సంబంధం పెద్దగా ఉండదు, ఏదో ఒక స్వారస్యం బాగా ఉన్నదని గ్రహించడం. అందుచేత ఇప్పుడు శ్రీ సుఖవాచ, ఇప్పుడు పరమాత్మ ఆవిర్భవించారు హరి అవతారంగా. ఎవరికి? హరిణి అనేటువంటి మహాతల్లికి, ఆ తర్వాత హరిమేధసుడు అనే బ్రాహ్మణోత్తమునకు, వీరిద్దరికీ కుమారుడుగా ఆవిర్భవించి ఆయన ఏం చేశారయ్యా అంటే గజేంద్రుణ్ణి ముసలి నుంచి రక్షించారయ్యా అన్నారు. అనేసరికి పరీక్షన్ మహారాజు అడిగారు, ఎప్పుడైనా ఆయనకి ఎలాంటి సర్వ సగంధేషు విశ్వసితి అని ఒక మాట ఉంది. అంటే తనలాగా ఆపద పొందినవాడు, ఆపద నుంచి రక్షింపబడ్డవాడు. ఈ కథ వచ్చేసరికి ఓహో నాకు కూడా ఆపద వచ్చింది, ఆపద వచ్చినప్పుడు ఈయన వచ్చాడు, కథ చెప్పి మోక్షం ఇస్తా అన్నాడు. ఆ రకంగానే అది జరిగింది కదా. విపన్నులైన వాళ్ళని, బాధపడ్డ వాళ్ళని పరమాత్మ రక్షిస్తాడనేసరికి ఆ కథ చెప్పవలసింది అని అన్నాడు అనమాట. బాదరాయణ ఏతత్తే శ్రోతమిచ్చామహే వయం హరిర్యథా గజపతిం. ఇక్కడ చూడండి, ఈ ప్రకరణం మొత్తం మీద పరిశీలిస్తే శబ్దాలను పరిశీలించండి. హరి శబ్దమే ఎక్కువ వేస్తారు, హరిశబ్దం కంటే భిన్నమైన శబ్దం వేయరు. ఎందుకంటే హరి 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 అనేది ఎక్కువ రావాలి. అవతారం హరే, కానీ విష్ణుమూర్తి అనే శబ్దంతో ఉపయోగించకుండా హరి శబ్దాన్ని, ఎందుకంటే భక్తుని యొక్క క్లేశాన్ని హరించేవాడు కాబట్టి హరి, ఆ సార్థకంగానే ఆ శబ్దాన్ని ఉపయోగించారన్నమాట. అందుచేత హరిర్యథ గజపతిం, గజపతిని రక్షించారో ఆ విషయాన్ని తత్కథ సుమహత్పుణ్యం ధన్యం స్వశ్చయనం శుభం, ఈ కథ చెప్పవలసింది. మన దేశంలో, ఆంధ్రదేశంలో కూడా పల్లెటూళ్ళలో రైతులు ఎవరో కూడా మన ఎప్పుడో చెప్పారు, పల్లెటూళ్ళలో ఉన్న రైతులు సైతము ఈ పోతన గారి గజేంద్ర మోక్షాన్ని తెల్లవారుజామున ఒంగోలు తాలూకాలో మా మేనమామ గారి ఊరు వైదన అని ఒక గ్రామం, నేను చాలా సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాదాపు అవుతున్నది. అప్పుడు ఆ సందర్భంలో ఒకసారి ఏదో గృహప్రవేశానికి వెళితే తెల్లవారుజామున 4 శౌచానికి వెళ్ళడానికి వెడుతుంటే అక్కడ ఒక బ్రహ్మాండంగా గుడిసెలో కూర్చొని పోతన గారి పద్యాలు గజేంద్ర మోక్షం గట్టిగా పాడుతున్నాడు. వాడు ఏమన్నా నాటకాలు వేస్తాడేమో అని నేను అన్నాను. మా మేనమామ గారు అబ్బాయి అంటే వాడు రోజు పొద్దునే ప్రాతస్తోత్రాలాగా చదువుకుంటాడరా అని చెప్పన్నారన్నమాట. అంటే పూర్వకాలంలో ఆ స్థితి ఉంది. ఇప్పటికీ పెద్దలు చాలామంది చేస్తుంటారు. తెల్లవారుజామున నేను చేస్తుంటా. ఎందుకంటే గజేంద్ర మోక్షం ఒకసారి ఎందుకు నేను కొన్ని చదివి కొద్దిగా హెచ్చరిక చేయబడుతూ ఉంటా. కారణం ఏమిటంటే మదనమోహన మాళవ్య మహానుభావుడు, ఆయన చరిత్ర చదివినప్పుడు మదనమోహన మాళవ్య ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజామున లేచి ఇప్పుడు గజేంద్ర మోక్షం ఖచ్చితంగా చదవాలి. ఎందుకు? కారణం ఏమిటి అంటే వాళ్ళ నాన్నగారు గజేంద్ర మోక్షం చదివేవారు. ఆయన వ్రజనాథ మాళవీయ అని, వాళ్ళ నాన్నగారు ప్రేమధరాత్మజుడు అని ఒక మహానుభావుడున్నాడు. ఆయన కూడా ఆ దివ్యమైనటువంటి ఆ గజేంద్ర మోక్షాన్ని పారాయణ చేస్తున్నారన్నమాట. అందుచేత అలాంటి వాళ్ళు చేశారు అని ఆ కథ విన్నప్పటి నుంచి, అది ఎప్పుడైతే నేను చదివానో అప్పటి నుంచి గజేంద్ర మోక్షం చదవలే అని చదువుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు మర్చిపోతుంటాం. అందుచేత ఆ దివ్యమైనటువంటి కథని చెప్పవలసింది. తత్కథ సుమహత్ పుణ్యం ధన్యం స్వశ్చయనం మహతో. ఎక్కడైతే ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుని యొక్క కీర్తి గానం చేయబడుతుందో అది చెప్పవలసింది అని అన్నారు. అనేసరికి వెంటనే పరీక్షితైవం సతు బాదరాయణి, పరీక్షన్ మహారాజు ఎప్పుడైతే అడిగాడో ప్రాయోపవిష్టేన కథాసు చోదిత, కథలు చెప్పమని అడిగేసరికి ఒక్కసారి సంతోషించి ఆ మహానుభావుడు చెప్పడానికి మొదలుపెట్టాడు. ఇక్కడ కొద్దిగా ఆయన ఆగారట. పరీక్షన్ మహారాజు అడిగిన ప్రశ్నకు ఈ సుఖయోగేంద్ర వారు ఆగారు. ఎందుకంటే ఆర్తత్రాణపరాయణుడైనటువంటి మహానుభావుని యొక్క కథ గుర్తుకొచ్చేసరికి కొద్దిగా ధ్యానం కలిగింది. ఇక్కడ ఒకసారి ధ్యానం, దశమస్కంధంలో 2 సార్లు ధ్యానం వస్తుంది, మౌనంలో ఉండిపోతారు, మాట్లాడరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, శ్రీధర స్వామి వారు రాస్తారు. ఆ మహానుభావునికి ఒకసారి కాదు 2 సార్లు కాదు ధ్యానం, చాలాసార్లు వచ్చింది. చాలాసార్లు వస్తే కూడా కొన్ని క్షణాలకి ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చారు. 2 సార్లు మాత్రం ఎక్కువ సార్లు ప్రయత్నం చేసినా బయటికి రాలేదుట. అలాంటి స్థితి ఉంది అని అన్నారు. నాయన చెప్తున్నాను వినవలసింది అని మొదలు పెడుతుంది. పూర్వకాలంలో ఆసీత్ గిరివరో రాజన్ త్రికూట ఇది విశ్రుత. త్రికూట పర్వతం ఉంది. అది కాస్త ఎలాంటిది అయ్యానని దాని శిఖరములు రౌప్య ఆయస హిరణ్మయ
ఈ మూడింటితో తయారు చేయనటువంటి శిఖరములు, అత్యద్భుతమైనటువంటి పర్వతము. ఎందుకంటే ఈ గజేంద్ర మోక్షం చదువుకొని మనం ఆత్మయందు మన జీవితంలో ప్రతి వాడు సమన్వయం చేసుకునేటువంటి స్థితి వస్తుందన్నమాట. అక్కడ కాస్త అక్కడ ఉన్న పర్వతాలు, ఆ వృక్షములు, దాని సంపద. ఇక్కడ పోతన గారు పెద్ద గజ్జ కొన్ని 100-200 వృక్షాలు సుమారు రాసి అంత అన్ని వృక్షాలు ఉన్నవి అని అంటుంటారన్నమాట. ఈ వృక్షములు అంటే ఏమిటంటే ఒక మనిషికి భోగలాలసుడైన మనిషికి భోగ వృత్తులు ఉంటాయి చూసారా, ఆ వృత్తులే ఈ వృక్షములు. ఈ గజమునకు ఈ వృక్షములంతా ఉంటూ ఉంటే దాన్ని తినడానికి కానీ విహరించడానికి కానీ అనుకూలమేలాగో మనకు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విశేష సుఖాల్ని ఇచ్చేటువంటి వస్తుజాతం అంతా మనం ఒక మత్త గజేంద్రుడమైతే అక్కడ ఉన్నటువంటి వృక్షములు మనం అనుభవించడానికి తిరగడానికి తగినటువంటి విషయజాతం అయితే ఇలా కాలక్షేపం చేస్తుంటే మన వెంట దారాపుత్రాదులు ఉన్నట్టుగా ఆ ఏనుగులకు కూడా అనేక మంది ఏనుగులు, ఆడ ఏనుగులు, కరేణుగులు ఉన్నవి. ఇంతేకాకుండా మన సంతానాలు, పిల్లలంతా కూడా ఉన్నారు. ఇలా ఉంటూ ఉంటే అతను కాస్త అక్కడ సరస్సుకు వచ్చి ఆ సరస్సులో కాస్త స్నానం చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఏం జరిగిందయ్యా అన్నాడు. తంతత్ర కశ్చన్ నృప దైవచోదిత సంబోధన చేస్తారు ఇక్కడ. నాయన పరీక్షన్ మహారాజా, ఇంత భోగలాలసుడైనటువంటి ఆ గజేంద్రుని కాస్త దైవచోదిత, దైవం చేత ప్రేరేపింపబడినటువంటి ఒక గ్రాహం కాస్త బలీయాన్ చరణే అగ్రహీత్ ఋషాగ్రహీత్ కోపం చేత పట్టుకుందనమాట. అప్పుడు దాని నుంచి విడిపించుకోవడానికి మహాప్రయత్నం చేశాడు. సమాసహస్రం వ్యగమన్ 1000 సంవత్సరాలు గడిచింది. మహీపతే, ఎందుకంటే నమ్మశక్యం కాకుండా ఉంటుంది, కానీ నమ్మవలసిందే. అలాగ సప్రాణయో చిత్రం అమం సత అమరాహ. దేవతలు చూస్తున్నారు, వీళ్ళు విడిపించే పరిస్థితిలో లేరు, ఎందుకంటే వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు. ఈ సందర్భంలో గజోద్ధార లీల, ఒక ఏనుగు కనుక పడిపోతే దాన్ని లాగాలి, ఎందుకంటే పరమాత్మ రక్షిస్తారు, అది వేరే. ఇప్పుడు ఏనుగు తాలూకు భార్యలు ఉన్నవి, ఆ భార్యల తాలూకు పిల్లలున్నారు. వీళ్ళు ఆ ఏనుగును పట్టుకొని లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు. గజోద్ధార పద్ధతి అంటే వాళ్ళల్లో వాళ్ళని రక్షించుకునే పద్ధతి ఒకటి ఉంటుంట. ఏమిటది? ఒక ఏనుగుని ఇంకొక ఆడ ఏనుగు ఏం చేస్తుంది, భర్త ఏనుగుని ఒక భార్య ఒక కాలు దగ్గర తొండంతో గట్టిగా పట్టుకుందిట. పట్టుకుంటే ఆ ఏనుగుని ఇంకో ఏనుగు కాలు దగ్గర తొండంతో పట్టుకుంది, ఇంకో ఏనుగు తోక దగ్గర పట్టుకుంది, ఇంకో కాలు పట్టుకుంది. మళ్ళా దాన్ని ఇంకో 10 మంది, దాన్నో 10 మంది, దాన్నో 10 మంది పట్టుకొని ఒక ఏనుగులు లాగటానికి కొన్ని 100 ఏనుగులు వెనకాల నుంచి ఒకరి కాళ్ళు పట్టుకొని గట్టిగా లాగుదామని ప్రయత్నం చేశారు. ఇలా ఎంతకాలం ప్రయత్నం చేశారు? కొన్ని సంవత్సరాల పాటు ఆగి చేశారట. చేస్తే వాళ్ళల్లో ఎవరన్నా రక్షించగలిగారా? రక్షించలేదు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత గజేంద్రుడికి అర్థమైంది, నన్ను ఎవరూ రక్షించలేరు. ఎందుకంటే అమ్మవారి పూజ చేసి మా తండ్రి గారు ఒక శ్లోకం నవరాత్రాలు చిట్ట చివరి రోజున సాష్టాంగ నమస్కారం చేసి తల్లి, పిత, మాత, భ్రాత, సుహృతు, అనుచర, సద్మ, గృహిణి, వపు, పుత్ర, క్షేత్రం, ధనమపి యదా మాం విజహతి తదా భిందాన మమ సభయ మోహాంధతమసం మహామాయే మాత భవకరుణయ సన్నిధి గరి శ్లోకం చదువుతుంటారు. అంటే తల్లి జగదంబ, పిత, మాత, తల్లి తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, డబ్బు కానీ, ఇల్లు కానీ, క్షేత్రములు కానీ, ఇవి ఏవి చివర నా వెంట రావమ్మా. నా వెంట ఎవ్వరూ రారు. అందరూ నన్ను ఇదామా విజహతి, వీళ్ళంతా నన్ను విడిచిపెట్టేస్తారు. కానీ అక్కడ కూడా ఆ చివరి దశలో కూడా నన్ను విడిచిపెట్టకుండా ఒక తున్నదమ్మా, దాని పేరు అవిద్యమ్మ. అది మాత్రం ఎందుకు తల్లి, దాన్ని కాస్త నువ్వన్నా తీసేసుకొని నన్ను బ్రతికించు తల్లి అన్నాడు. తదా భిందాన మమ సభయ మోహ అంధతమసం మహామాయే మాత భవకరుణయ సన్నిధి గరి అని అంటారు అన్నమాట. అందుచేత ఇతను అనుకున్నాడు, కశ్చనీష, ఎవరన్నా రక్షిస్తారంటే నమామి మే జ్ఞాతయ ఆతురంగజా, ఈ గజములు ఆతురునైనటువంటి రక్షించలేరని అతను తెలుసుకుని గ్రాహేణ పాశేన విధాతురావృత్త. చూడండి, ఈ గ్రాహం ఏమిటి అని అంటే పాశేన విధాతు అని. బ్రహ్మదేవుడు పరమాత్మ చేసినటువంటి ఒక పాశం చేత ఆవృతుడైనటువంటి వాడై పరమాత్మను ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. గజేంద్రుడు చేస్తున్నాడు. ఇక్కడ ఈ స్తోత్రము చాలా విలక్షణమైనటువంటి స్తోత్రం. అనేక శ్లోకాలున్నవి. అయితే అనేక శ్లోకాలు ఇక్కడ చెప్పడం జరిగింది. వేదాంత ప్రధానమైనటువంటి దివ్యమైనటువంటి
శ్లోకాలు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే పరమాత్మను ధ్యానం చేస్తూ మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరికరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే అని చెప్తున్నారు. మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. నా వంటి పశుపాశ అంటే జీవుడనబడిన మనిషి, వీడు కాస్త పశువు లాంటి వాడు అని చెప్పడం అనమాట. పశువు యొక్క పాశం ఏమిటయ్యా అన్నారు. పశువు యొక్క పాశం ఏమిటి అంటే, పశువు అంటే మానవుడు అనుకుంటే వాడి తాలూకు పాశం అంటే అవిద్య అని అర్థం చెప్పారు. మాతృకు ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. ఈ పశుపాశాన్ని అంటే ఒక పశువునకు తాడు కట్టినట్టుగా మానవునకు అవిద్య అనేటువంటిది బంధంగా ఉంది కాబట్టి దీన్ని కాస్త విడిపించేటువంటి వాడు ఎవరయ్యా? ఎవరు? పరమాత్మ విడిపించాలి. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇదమిత్తంగా చెప్పట్లా. ఆ మోక్షం చేయడానికి ఆయనకు ఆ సామర్థ్యం ఉందా? నేను అనుకునే పరమాత్మకి అంటే ముక్తాయ, ఆయన ముక్తుడై ఉన్నాడు. అందువల్ల ఆయన మోచన చేస్తాడంటంలో నీకు సందేహం ఎందుకు? అందువల్ల స్వామిసేన ముక్తాయ, ముక్తుడైతే ఆయన అనుగ్రహించవద్దా నన్ను అంటే భూరి కరుణాయ, గొప్ప దయ కలవాడు. అందువల్ల ఖచ్చితంగా ఆయన మనకు మోక్షాన్ని కలగజేస్తాడనమాట. ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన అని ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే అని పరమాత్మని ధ్యానం చేశారు. తర్వాత చెప్తున్నారు ఆత్మాత్మజాప్త గృహవిత్త జనేషు శక్తి. పరమాత్మ ఎవరి చేత తెలియబడతాడయ్యా అన్నాడు. ఈ సాంసారిక లంపడం కలిగినటువంటి వాడికి పరమాత్మ కనిపించరు. ఎవరికి కనిపిస్తారు? ముక్తాత్మభి స్వహృదయే పరిభావితాయ. ముక్తాత్ములైనటువంటి వాళ్ళకి మాత్రమే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే వైషయిక సుఖాన్ని విడిచిపెట్టి సంసార సుఖాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి మాత్రమే పరమాత్మ అనుగ్రహిస్తారు అని చెప్పి ఈ రకమైనటువంటి పరమాత్మ యొక్క విషయాన్ని అనేక రకాలుగా ధ్యానం చేస్తున్నాడు. కానీ ఎవరి పేరు పెట్టలా. అక్కడికి వచ్చేసరికి ఇందులో యోగి శాస్త్రం గురించి యోగరంధిత కర్మాణ హృది యోగ విభావిత అని యోగ దర్శనం అన్నింటి గురించి కూడాను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనే పద్ధతిలో ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. అది ఏమిటయ్యా అంటే, గజేంద్రుడు అతని యొక్క పూర్వవృత్తాంతం ఏమిటి అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన పూర్వకాలంలో గజేంద్రుడు భగవంతుని యొక్క స్పర్శ చేత అజ్ఞాన బంధం నుంచి కాస్త విముక్తుడయ్యాడు అని అన్నారు కదా. అది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ రకంగా లభించింది అంటే, అతను ఎలాంటి వాడయ్యా అంటే దేవల శాపేన హూ హూ గంధర్వ సత్తమ. ఎవరయ్యా ఈ మొసలి పట్టుకున్న మొసలి ఎవరయ్యా అంటే హూ హూ గంధర్వ సత్తమ. హూ హూ అనే పేరు గంధర్వుడు. అతను కాస్త ఒక ఋషిని కాస్త కాలు పట్టుకున్నందుకు కోపించి ఆయన శాపం పెట్టారు. ఈయన కాస్త ఒక రాజుగారయ్యా గజేంద్రుడు. ఆ గజేంద్రుడు కాస్త ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజు విష్ణువ్రతపరాయణుడై ఉండడం చేత ఆ మహానుభావుడు తర్వాత రక్షింపబడ్డాడయ్యా పరమాత్మ చేత అని. ఇక్కడ ఎవరిని ఏ రకంగా అనుగ్రహించారు అంటే, గ్రహాన్ని అనుగ్రహించిన విధానం వేరే, గజేంద్రుని అనుగ్రహించినటువంటి విధానం వేరే అనమాట. సవై పౌర్వ భూతు రాజా పాండ్యో ద్రవిడ సత్తమ. ఇక్కడ దేవతలు రావాలి కదా, ఈయన పిలిస్తే ఎవరు ఎందుకు రాలేదు అని చెప్తారు శ్రీధరస్వామి వారు. నాయన, నువ్వు పిలిచింది ఎవరిని? నన్ను పిలవలేదు, ఎందుకంటే నా చిక్రాలు నువ్వు ఉట్టంకించలేదు కాబట్టి అని బ్రహ్మదేవుడు హంసవాహనం అని చెప్పలా, పద్మోద్భవుడు అని చెప్పలా అని అన్నప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని ఆయన వెళ్ళలేదు. శూలధారి అని నన్ను అనలేదు, వజ్రధారి అని నన్ను అనలేదు, నాకు సంబంధించలేదు. ఇతను ఎవరినైతే స్తోత్రం చేస్తున్నాడో అతను ఇతనికి ఎలాగూ ప్రత్యక్షం కాడు. అందుచేత కనీసం మనం వచ్చి మనల్ని పిలవలేదు కదా అని అనుకున్నాం. కానీ ఎవరినైతే ఇతను స్తోత్రం చేస్తున్నాడో ఆ స్తోత్రం మనకే ప్రత్యక్షం కాడే, ఇతనికి ఎలా ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి వాడు నవ్వుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు కాస్త ఏం చేశారయ్యా అంటే, నాయన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి ఆ పరిస్థితిలో గజేంద్రుడు భగవంతుని యొక్క స్పర్శ చేత ఎందుకయ్యాడా అంటే, ఈ వీళ్ళెవ్వరూ కాదు అని విడిచిపెట్టినప్పుడు, తన్ను నమ్ముకున్నప్పుడు, అన్నీ తానై ఉన్నప్పుడు, అందరికీ అన్ని స్వరూపాలు తానై ఉన్నప్పుడు ప్రత్యేకించి అనుగ్రహించే పని ఉంది కనుక అని చెప్పి సవై పూర్వం భూతు రాజా పాండ్యో ద్రవిడ సత్తమ అని చెప్పి ఆయన తాలూకు కథ కూడా చెప్పున్నారన్నమాట. అందుచేత ఏతన్ మహారాజా తవేరితోమయ కృష్ణానుభావ గజరాజ మోక్షణం. ఈ రకంగా గజేంద్రుని కాస్త విపత్తు నుంచి కాస్త రక్షించాడు పరమాత్మ. అందుచేత ఓ పరీక్షన్ మహారాజా, నీకు ఈ దివ్యమైనటువంటి కథ
గజేంద్ర మోక్షం అనేటువంటిది నేను చెప్తున్నాను, గ్రహించవలసింది. దీనివల్ల ఏం కలుగుతుంది? కృష్ణానుభావ అంటే పరమాత్మ యొక్క దివ్యానుభూతి కలుగుతుంది. దీనివల్ల స్వర్గము ఇలాంటివన్నీ కలుగుతాయి అని అనేక రకములైనటువంటి ఫలాన్ని చెప్పారు. ఇది ఎప్పుడు చేయవలే అంటే ఇదొకటి రుద్రగీతలను వస్తవి చతుర్థ స్కంధలో. ఈ రెండూ కూడా ప్రాతకాలంలో చేయదగినవి. రుద్రగీత చేసేటప్పుడు శ్లోకాలు వచ్చు కదా అని చదవటం కాదు, ఎప్పుడు కూడా 2 చేతులు జోడించి రుద్రగీత చదవాలి. తలకాయ ఉంచుకొని గజేంద్రుని యొక్క మోక్షాన్ని చదువుకోవాలి. ఇది సంప్రదాయం అంటారు. అందుచేత చెప్తారు, అందులో కూడా రుద్రగీతలు చెప్తారు, ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావ గజరాజ మోక్షణం. ఆ గజేంద్రుని యొక్క మోక్షాన్ని కూడా నీవు చెప్పాను సుమా. ఎవరైతే ఇది ఇక్కడ కూడా ఫలం ఎవరు చెప్పారు? ప్రహ్లాదుని యొక్క చరిత్రలో నృసింహస్వామి చెప్పారు, నాయన నీ స్తోత్రాన్ని నేను ఈ రకంగా చేసినటువంటి వదను మన ఇద్దరి గురించి ఎవరైతే చెప్తారో, ఎవరైతే వింటారో, వినిపిస్తారో వాడు కృతకృత్యులరా అని ఆ ఫలాన్ని ఆయనే చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా గజేంద్ర మోక్ష కథకి ఫలాన్ని పరమాత్మ చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ ఇక్కడ ఫలం చెప్పుకున్నారన్నమాట. అందుచేత ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వృక్షములు కానీ వీటిని కానీ నిన్ను కానీ నన్ను కానీ లక్ష్మీదేవిని బ్రహ్మదేవుని ఈశ్వరుణ్ణి ఇంద్రాదుల్ని ఋషుల్ని ఎవరైతే స్మరిస్తారో, ఎలాగా అంటే ఇక్కడ ఉన్న శబ్దాలు తీసుకొని ఋషుభ్యో నమ, మునిభ్యో నమ, బ్రహ్మణే నమ, రుద్రాయ నమ, లక్ష్మీ నమ అలా చెప్పుకుంటూ నానావిధ వనస్పతిభ్యో నమ, ఋషేభ్యో నమ అని ఆ పురుషాల పేరుతో సహా నమ 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 అని అనుకుంటా ఉంటున్నారు. ఎందుకంటే అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ అని చెప్పారు. అచ్యుత అనంత గోవిందాన్ని సంబోధన చేయవలన, నమోంతం చేయవలన అని విచారం చేశారు శాస్త్రంలో. అప్పుడు ఏమన్నారంటే, నాయన ఒక పని చేయండి, ధ్యానం చేసేటప్పుడు అచ్యుత అనంత గోవింద అని సంబోధన చేయండి. ఆ రకంగా జపం చేసేటప్పుడు అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అని చేయండి. అది ప్రణవపూర్వకంగా అధికారులైన వాళ్ళు చేయండి అని కూడా చెప్పున్నారన్నమాట. అందుచేత ఇది 4వ మన్వంతరంలో గజేంద్రుని యొక్క కథ ఈ రకంగా చెప్పారు. తర్వాత చాక్షుష మన్వంతరంలో జరిగినటువంటి కథ చెప్తున్నాను, వినవలసింది. అక్కడ ఏం జరిగింది అని సముద్ర మథన వృత్తాంతానికి ముందు ప్రారంభం తీసుకొని చెప్తున్నారు. ఒకప్పుడు ఏం జరిగిందయ్యా అని ఆ విషయాన్ని సూతుల వారు సౌనకాది మహర్షులకి చెప్తున్నారు. వాళ్ళు అడిగారు. ఈ విషయాన్ని చెప్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే, సూతుల వారు ఏం చెప్పారు మనకు అంటే, సుఖయోగింద్రుల వారు మా గురువులు పరీక్షన్ మహారాజులకు గంగా తీరంలో ఉపదేశం చేశారు అని చెప్పారన్నమాట. ఏమిటి పరిస్థితి అంటే, ఇంతకుముందు వచ్చింది లీలగా ఈ కథ. ఒకనొక సందర్భంలో దుర్వాసుని యొక్క శాపం చేత ఇంద్రాదులంతా కూడా లోకంలో నుంచి భ్రష్టులైపోయారు, కిందికి వచ్చేసారయ్యా అని చెప్పి అది తెలిసి తర్వాత దేవతల మీద రాక్షసులు కాస్త బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని పొందారు. కారణం ఏమిటి అంటే, ఒక దండ ఇస్తే ఆ దండను కాస్త తిరస్కరించారన్నమాట. ఆ సందర్భంలో జరిగింది. అప్పుడు కాస్త ఈ చాభాష్య సురాన్ వేదాహ సహదేవైరరిందమ అజితస్య పదం సాక్షాత్ జగామ తమస